హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనతో ఉన్నారు దినేష్ సి శర్మ. ఇటీవల దినేష్ శర్మ గారు చాలా ఆసక్తికరమైన పుస్తకాన్ని రచించారు. బియాండ్ బిర్యానీ, ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబలైజ్డ్ హైదరాబాద్ అని. బియాండ్ బిర్యానీ, ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబలైజ్డ్ హైదరాబాద్. ఈ పుస్తకాన్ని వెస్ట్లాండ్ పబ్లిషర్ పబ్లిష్ చేశారు. ఆల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో, ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది. ఎందుకు దినేష్ శర్మ గారిని ఆహ్వానించామంటే ఇట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ థీమ్. ఆ థీమ్లోకి వెళ్ళే ముందు కాస్తంత ఇంట్రొడక్షన్. నాకు దినేష్ శర్మ గారికి కూడా ఒక అనుబంధం ఉంది. ఇద్దరము కూడా ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం డిపార్ట్మెంట్ ప్రొడక్ట్స్ము, పీటీఐలో పనిచేశారు, టెలిగ్రాఫ్లో పనిచేశారు. సో ఇలా మీడియాలో చాలా కాలం పనిచేశాక ఈ బికేమ్ అన్ ఆథర్, పుస్తక రచయిత అయ్యారు. సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టారియన్, అనేక పుస్తకాలు రాశారు. ముఖ్యంగా భారతదేశంలో ఐటీ ఎవల్యూషన్ పైన ఆయన రాసిన ఒక హిస్టారికల్ అకౌంట్ పుస్తకం ద లాంగ్ రెవల్యూషన్ అని హార్పర్ కాలిన్స్ వాళ్ళు పబ్లిష్ చేశారు. తర్వాత దాన్ని ఎంఐటి ప్రెస్ వారు ది అవుట్సోర్సర్ అని పేరిట పబ్లిష్ చేశారు. అలాగే ఇండియాస్ ఇన్నోవేషన్, ద 100 ఐడియాస్ దట్ చేంజ్ ఇండియా అని ఇంకో ఆసక్తికరమైన పుస్తకం రాశారు. ఇలా ప్రధానంగా సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టరీని మ్యాప్ చేస్తూ దినేష్ సి శర్మ రచనలు ఉన్నాయి. సో ఈరోజు మనం పిలిచింది దేనికంటే ఈ ఆసక్తికరమైన టాపిక్ బియాండ్ బిర్యానీ. హైదరాబాద్ అంటే బిర్యానీ అని, హైదరాబాద్ అంటే ఒక లైఫ్ స్టైల్, హైదరాబాద్ అంటే ఒక టెక్నాలజీ, హైదరాబాద్ అంటే ఒక హిస్టరీ, కల్చర్, ఆర్కియాలజీ, హైదరాబాద్ అంటే అనేక ఇమేజెస్. సో ఈ అద్భుత నగరం చరిత్రలో అనేక మైల్ స్టోన్స్, అనేక డైమెన్షన్స్ ఉన్నటువంటి హైదరాబాద్ గతాన్ని, వర్తమానాన్ని, భవిష్యత్తును మ్యాప్ చేసేటువంటి ఒక ఆసక్తికరమైన సంభాషణ కోసం దినేష్ సి శర్మ గారిని ఆహ్వానించాం. దినేష్ శర్మ గారు నమస్తే అండి. నమస్కారం. చాలా సంతోషం. ఎందుకంటే ఈ హైదరాబాద్ అంటే బియాండ్ బిర్యానీ అనాల్సి వచ్చింది మీకు. అవును, చాలా థ్యాంక్స్ ఈ ఫోరం పిలిచారా నాకు ఈ పుస్తకం అండ్ వేరే విషయాలు కోసం. అండ్ పార్డన్ మీ, ఎందుకంటే నేను తెలుగు భాష కాదు కానీ మదర్ టంగ్ తెలుగు, కానీ 10th వరకు తెలుగు చదివాను. హైదరాబాద్లోనే పుట్టాను, చదివాను. అవును, మేము మార్వాడీస్, అంటే హైదరాబాద్లో చాలా పెద్ద మార్వాడీ కమ్యూనిటీ ఉంది. గ్రామానికి బుల్లక్ కార్టు పోయే ప్రతి చోటికి మార్వాడీ పోతారని. అవునండి. సో మా ఫాదర్ ఇక్కడ 1948లో వచ్చారా, ఎగ్జాక్ట్లీ అక్టోబర్ 1st వీక్లో ఇక్కడ వచ్చారు ఆయన. సో బాంబే నుంచి మైగ్రేట్ అయ్యారా. మార్వాడీస్ అంటే అన్ని చోట్ల వెళ్తారా, బిజినెస్ చేస్తారా, కానీ మా ఫాదర్ బిజినెస్ లైన్లో లేడు, కానీ ఆయన బిజినెస్ కనెక్టెడ్ యాక్టివిటీలో వచ్చారా. ఇక్కడ పిత్తీస్ పెద్ద సంస్థానం ఉంది, బద్రి విశాల్ పిత్తి, పన్నాలాల్ పిత్తి అని పెద్ద మార్వాడి ఫ్యామిలీ ఉండేది. అక్కడ ఆయన కెరియర్ స్టార్ట్ చేశారా. ఇంట్రెస్టింగ్గా అప్పుడు 50s కల్పన అని ఒక సాహిత్యక పత్రిక స్టార్ట్ అయింది హైదరాబాద్ నుంచి. అదే హిందీలో చాలా పెద్ద పత్రిక. ఓవర్ 40 years ఇట్ బికేమ్ ఏ వెరీ బిగ్ పబ్లికేషన్. దాంట్లో కళ, సాహిత్యం అన్ని విషయాలు డిస్కస్ అయింది. చాలా హిందీ లిటరేచర్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద రైటర్స్ దానికి కనెక్ట్ అయ్యారు. సో మా ఫాదర్ ఆయన ఈ వాజ్ ఎ ప్రింటర్, సో ఈ వాజ్ మేనేజింగ్ ద ప్రెస్. సో అక్కడ పని చేశారా. మార్వాడి కమ్యూనిటీ హిస్టరీపై కూడా ఒకరోజు మాట్లాడుకోవాలి. వెరీ ఫ్యాసినేటింగ్ హిస్టరీ. అండ్ మార్వాడీస్ కేమ్ చాలా లేట్ 18th to 19th century వరకు ఇక్కడ వచ్చారా. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఇక్కడ వచ్చి సెటిల్ అయ్యారా. అంటే ఆల్ బిగ్ బిజినెసెస్ బిలాంగ్ టు మార్వాడీస్ ఎట్ వన్ టైమ్. అండ్ ఇప్పుడు కూడా చాలా స్ట్రాంగ్ కమ్యూనిటీ ఉంది హైదరాబాద్లో, మీకు తెలుసు. సో ఐ బిలాంగ్ టు దట్ కమ్యూనిటీ. అండ్ 90 వరకు నేను హైదరాబాద్లో ఉన్నాను. తర్వాత ఢిల్లీలో షిఫ్ట్ అయ్యాను. సో ఆ ఒకటి మన సిటీకి దూరం నుంచి చూసుకోవాలి అంటే ఒక క్రిటికల్ డిస్టెన్స్ ఉంటుంది.
అది చేంజెస్ ఏమైనా జరుగుతాయి. ఫ్రీక్వెంట్ విజిటర్. ఎప్పుడెప్పుడు వస్తున్నాను. హైదరాబాద్ యొక్క ట్రాన్సిషన్ యు హావ్ సీన్ ఫ్రమ్ వెరీ క్లోజ్. కరెక్ట్, క్లోజ్ అండ్ డిస్టెన్స్ ఆల్సో. సో దట్ గేవ్ ఒకటి కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చింది నాకు. అందుకోసం ఈ సబ్జెక్ట్ రాశాను. మన హైదరాబాద్లోనే ఉంటే ఆ మార్పులు గమనించాం. కరెక్ట్. When you are far and you come back, yes, you'll have a combination of nostalgia and surprise also. సో ఇక్కడ ఉంటే స్లోగా చేంజ్ జరుగుతాయి. సో యూ గో ఆన్ అక్యుములేటింగ్ దట్ చేంజ్. బట్ బయట నుంచి వస్తే ఆ డిస్టెన్స్ నుంచి చూస్తే ర్యాపిడ్గా కనిపిస్తుంది. బయట దీనికి హైదరాబాద్ హిస్టారికల్, నేను ఐ రెడ్ ద బుక్, ఇట్స్ అ క్వైట్ ఇంట్రెస్టింగ్ బుక్. సో ఈ పుస్తకంలో మీరు హైదరాబాద్ చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ హిస్టారికల్ బ్యాక్డ్రాప్ మ్యాప్ చేశారు. ఐటీ రెవల్యూషన్ ఎలా హైదరాబాద్లో డెవలప్ అయింది, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఎలా డెవలప్ అయ్యాయి, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ ఎలా డెవలప్ అయ్యాయి, కుతుబ్షాహీ, అసఫ్జాహీ డైనాసిటీలు, ఇలా ఈ కానీ వాట్ మేడ్ యూ టు టెల్ ద వరల్డ్ దట్ హైదరాబాద్ అది ఇమేజ్ బియాండ్ బిర్యానీ. మీరు అన్నట్లు బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ పైన చాలా పెద్ద చర్చ. రాహుల్ గాంధీ వచ్చినప్పుడు ప్యారడైజ్కి వెళ్ళి బిర్యానీ తిన్నాడని, కేటీఆర్, శశి థరూర్ ఇట్లా చాలామంది మధ్య ఏ బిర్యానీ బాగుంటుంది అని చర్చ కూడా జరిగింది. ఆ బిర్యానీలోకి వద్దాం. లక్నవీ బిర్యానా, మురాదాబాద్ బిర్యానా, కలకత్తా బిర్యానా, మలబార్ బిర్యానా అని మరి విల్ కమ్ బ్యాక్ టు దాట్. కానీ హైదరాబాద్ ఇమేజ్ బియాండ్ బిర్యానీ అని ఎందుకు చెప్పాలనిపించింది? అవును, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే బిర్యానీ ఆల్వేస్ ఎగ్జిస్టెడ్ యాజ్ ఏ ఫుడ్ క్విజిన్. హైదరాబాద్ అంటే బిర్యానీ, హలీం, వేరే రకరకాల హైదరాబాదీ క్విజిన్స్ ఉన్నాయి. కానీ ఈ పాస్ట్ 20-35 ఇయర్స్లో ఏం జరిగిందంటే బిర్యానీ కమోడిటైజ్ అయిపోయింది. అంటే బిర్యానీ ఒక ప్రోడక్ట్గా మార్కెట్లో వచ్చింది. లేబుల్స్ వచ్చాయి, పారడైజ్, వేరే వేరే కూడా షాప్స్ ఉన్నాయి. సో ఇట్ బికేమ్ ఏ కమోడిటీ అండ్ దెన్ ఇట్ అట్రాక్టెడ్ ఏ మార్కెట్ విచ్ ఇస్ పాన్ ఇండియన్. అది ఎందుకంటే హైదరాబాద్ టెక్నాలజీ హబ్గా డెవలప్ అయినప్పుడు బయట నుంచి చాలామంది వచ్చారా, ఇక్కడి నుంచి చాలామంది బయట వెళ్ళారా, దే టుక్ ఫుడ్ హ్యాబిట్స్ విత్ దెమ్. సో దట్స్ హౌ బిర్యానీ గాట్ ఏ పాన్ ఇండియా రీకాల్. సో ఇట్ బికేమ్ ఏ ప్రోడక్ట్. అందుకోసం ఇది పాన్ ఇండియా రీకాల్ వచ్చింది. మీరు చెప్పినట్టుగా సో దట్ గేవ్ ఇట్ ఏ నేషనల్ రీకాల్. అండ్ ఇంకా ముందు మేము వెళ్తే ముందు ఏంటంటే హైదరాబాద్ ముత్యాలు, పర్ల్స్, గోల్కొండ, చార్మినార్ ఇవన్నీ నేమ్ రికాల్గా యూ ఆల్వేస్ కనెక్టెడ్ హైదరాబాద్ విత్ దిస్. కానీ ఆ ట్రాన్సిషన్ అయింది. కాదు హలీము, అవును, ఆఫ్ కోర్స్. సో అది అన్ని గ్లోబలైజేషన్, లిబరలైజేషన్, ఇవన్నీ బై ప్రోడక్ట్ ఆఫ్ దాట్. దిస్ బిర్యానీ బికేమ్ ఏ ప్రోడక్ట్ బికాస్ ఆఫ్ ఆల్ దిస్. అండ్ సో దట్ గేవ్ ఎ నేమ్ రికాల్. సో అది ఒకటి ట్రాన్సిషన్ అండ్ ఇట్ ఈస్ వెరీ వెల్ కనెక్టెడ్ విత్ ఇక్కడ టెక్నాలజీ హబ్ డెవలప్ అయింది హైదరాబాద్. దానికోసం ఇది ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ దట్ బిర్యానీ. సో ఇట్ ఈస్ ఇంటర్ కనెక్టెడ్. ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూవర్స్, నాకు అర్థమైంది ఏంటంటే హైదరాబాద్కు ఒక బిర్యానీ ఇమేజే కాదు, యూ షుడ్ లుక్ బియాండ్ బిర్యానీ. అవును. సో హైదరాబాద్ అనేది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ హైదరాబాద్లో ఉన్నాయి. యు నేమ్ ఎనీ గ్రేట్ ఐటీ కంపెనీ ఆఫ్ ద వరల్డ్ అండ్ ఇండియా, యూ హ్యావ్ ద డెస్టినేషన్ హైదరాబాద్. అది అమెజాన్, గూగుల్, యాపిల్, మైక్రోసాఫ్ట్, కరెక్ట్, ఇన్ఫోసిస్, మీకు ఎవ్రీథింగ్, టీసీఎస్, నేమ్ ఎనీథింగ్. ఇండియాస్ లీడింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఉన్నాయి. నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఇలా నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, వాట్ నాట్. హైదరాబాద్లో లేని జాతీయ పరిశోధనా సంస్థలు అంటే మనకు ఆశ్చర్యం ఉండాలి. ఇట్స్ ఎ వ్యాక్సిన్ క్యాపిటల్, ఇట్స్ ఎ ఫార్మా క్యాపిటల్. సో ఇట్ హ్యాస్ ఎ మల్టిపుల్, ఇట్ హ్యాస్ ఎ వండర్ఫుల్ కల్చరల్ మజాక్. సో గంగా, జమునా, తహసీబ్ అంటారు. హైదరాబాద్ హ్యాస్ ఎ కంట్రిబ్యూటెడ్ టు ద ఆర్కిటెక్చర్. సో ఇంత చరిత్రను హైదరాబాద్ను how do you map different, if I ask you, yes, can you tell me the major milestones of Hyderabad? ఎందుకంటే ఐటీతోనే హైదరాబాద్ మొదలైందని కొంతమంది అంటారు. లేదు హైదరాబాద్ మేమే సృష్టించాం అని చెప్పేవారు ఉన్నారు. బట్ హైదరాబాద్ has evolved over hundreds of years. Correct. What are the major milestones in the historical transition of Hyderabad? హైదరాబాద్ మహానగర చారిత్రక ప్రస్థానంలో ప్రధాన మైలురాళ్ళు ఏంటి? సో మీరు చెప్పినలాగా ఇప్పుడు హైదరాబాద్ అంటే ఇట్ ఈస్ నోన్ ఫర్ ఆల్ ద థింగ్స్ విచ్ యూ మెన్షన్, లైక్ ఫార్మా క్యాపిటల్ ఉంది, టెక్నాలజీ హబ్ ఉంది, గ్లోబల్ కంపెనీస్ ఇక్కడ ఉన్నాయి.
నాకు రీసెర్చ్ క్వశ్చన్ ఏం అంటే ఇది హైదరాబాద్ జర్నీ ఎలా ఇక్కడి వరకు వచ్చింది. మీరు చెప్పినలాగా చాలామంది వేరే వేరే ఫ్యాక్టర్స్ చెప్తారా, లిబరలైజేషన్ అయింది, కొన్ని గవర్నమెంట్ పాలసీస్ కంట్రిబ్యూట్ చేశారా, కానీ దట్ ఈస్ నాట్ ద కంప్లీట్ పిక్చర్. మేము సీరియస్గా చూస్తే, హిస్టారికల్ రికార్డ్స్ చూస్తే, ఆర్కైవ్ రికార్డ్స్ చూస్తే ఇది 100 years జర్నీ ఉందండి. ఎందుకంటే నాలెడ్జ్ బేస్డ్ ఇండస్ట్రీ రావాలంటే మాకు నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి. ఆ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో ఎలా స్టార్ట్ అయింది, కొత్త ఐడియాస్ ఎక్కడి నుంచి వచ్చారా, ఆ పర్సనాలిటీస్ ఎవరు, అట్లా చూస్తే ఫ్రమ్ దిస్ పర్స్పెక్టివ్ ద స్టోరీ స్టార్ట్స్ విత్, అకార్డింగ్ టు మీ, 1908లో మూసీలో పెద్ద ఫ్లడ్ వచ్చింది. అది ఇట్స్ అ న్యాచురల్ డిజాస్టర్, బట్ అక్కడి నుంచి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ ట్రిగర్ అయింది. కొత్త ఐడియాస్ బయట నుంచి వచ్చారా, పీపుల్ కేమ్ అండ్ మోడర్నైజేషన్ ప్రాసెస్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఎందుకంటే 1908 తర్వాత అప్పుడు నిజామ్స్ గవర్నమెంట్ వాజ్ నాట్ అండర్ బ్రిటిష్, బట్ దెర్ వాజ్ ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్. అంటే చాలా ఆల్ మేజర్ డిపార్ట్మెంట్స్లో బ్రిటిష్ ఆఫీసర్స్ ఉన్నారు అప్పుడు. రెవెన్యూలో, ఎడ్యుకేషన్లో, అన్ని డిపార్ట్మెంట్స్లో, జ్యుడిషియరీలో, అన్ని డిపార్ట్మెంట్స్లో దే వర్ హెడెడ్ బై ఆఫీసర్స్ ఫ్రమ్ బ్రిటిష్ ఇండియా. ఆయన ఏం చేశారంటే విశ్వేశ్వరయ్యని ఇన్వైట్ చేశారు, మోక్షగుండం విశ్వేశ్వరయ్యని. అప్పుడు ఆయన బ్రిటిష్ సర్వీస్ నుంచి రిటైర్మెంట్ తీసుకొని యూరోప్ వెళ్ళారు ఆయన హాలిడే కోసం. అప్పుడు ఇది జరిగింది 1908 సెప్టెంబర్లో. సో ఆయనకి టెలిగ్రామ్ కేబుల్ ఇస్తే ఆయన వచ్చారా, కానీ ఆయన ఏం చెప్పారంటే నేను నా హాలిడే కంప్లీట్ చేసిన తర్వాతనే వస్తాను, 4 months హాలిడేలో ఉన్నారు. అది అంటే ఇట్ వాజ్ ఏ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్. అంటే ఎందుకంటే ఆ 4 monthsలో ఆయన మొత్తం యూరోప్ టూర్ చేశారా, అన్నీ అక్కడ ఎలా డెవలప్మెంట్స్ జరుగుతున్నాయి, అది అర్బన్ డెవలప్మెంట్ ఆయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్గా, ఆల్ దోస్ హీ స్టడీడ్ అండ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హిజ్ ఐడియాస్. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఆయన 2 స్టేజ్లో ప్లాన్ ఇచ్చారు. ఒకటంటే ఫ్లడ్ ప్రొటెక్షన్, రెండవది అంటే ఎలా సిటీ డెవలప్ చేయాలి. ఎందుకంటే 50% హైదరాబాద్ ఫ్లాట్ అయింది అప్పుడు ఫ్లడ్ తర్వాత. సో రీకన్స్ట్రక్షన్ ఆపర్చునిటీ ఇచ్చింది. 50% వరదలో నాశనం అయిపోయింది. సో హీ ప్రపోజ్ 2 ideas. వన్ ఈజ్ ఫ్లడ్ ప్రొటెక్షన్, ఎలా చేయాలి, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఆయన ప్రపోజ్ చేశారా. రెండవది అంటే రివర్ ఫ్రంట్ డెవలప్ చేయాలి అని ఆయన ఐడియా ఇచ్చారా నిజాం గవర్నమెంట్కి. రివర్ ఫ్రంట్ అంటే మూసీకి బ్యూటిఫై చేసి అక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ చేయాలి. అదే 100 years తర్వాత కూడా మేము అదే సబ్జెక్ట్ డిస్కస్ చేస్తున్నాను. అదే ఎందుకంటే వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హిస్టరీ. And the original riverfront development in India was proposed by Vishwesvaraya in Hyderabad. Before he went to Mysore అనమాట. ఇక్కడ నుంచి తర్వాత మైసూర్ ఆయన వెళ్ళారు, అక్కడ దివాన్ అయ్యారు, అది పెద్ద పెద్ద ప్రాజెక్ట్ అక్కడ చేశారు. కానీ అదే స్టార్టింగ్ పాయింట్. సో ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద బిల్డింగ్స్. ఆయన ప్రపోజ్ ఏం చేశారంటే ఇది ఇన్స్టిట్యూషన్స్గా డెవలప్ చేయాలి. అందుకోసం అక్కడ సిటీ కాలేజ్ వచ్చింది, కొత్త హైకోర్టు బిల్డింగ్ వచ్చింది, ఈ సైడ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, తర్వాత ఆసఫియా. ఆయన ఇంకొక ప్రపోజ్ చేశారా అంటే సెక్రటరియట్ కూడా రివర్ ఫ్రంట్లో ఉండాలి. అది కాలేదు, కానీ ఎందుకంటే అంత ల్యాండ్ అక్కడ లేదు. ఇంకొక ఆయన తర్వాత నిజాం ఆయన మీరు ఉస్మాన్ అలీ ఖాన్ ప్రపోజ్ చేశారంటే ఉస్మానియా యూనివర్సిటీ కూడా రివర్ ఫ్రంట్లో కావాలి. ఒరిజినల్ ప్రపోజల్ అదే. అందుకు బట్ దే వాజ్ నో ల్యాండ్. సో దెన్ దే ప్రపోజ్డ్ ఇట్ ఎల్స్వేర్. సో రివర్ ఫ్రంట్ వాజ్ నాట్ జస్ట్ బిల్డింగ్స్ బట్ లాట్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ వర్ క్రియేటెడ్. సో అక్కడి నుంచి మోడర్న్ ఐడియాస్ వచ్చాయి, డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ అయింది, బ్యూటిఫికేషన్ జరిగింది, న్యూ రోడ్స్ వర్ డెవలప్డ్. అండ్ విశ్వేశ్వరయ్య ఈవెన్ ప్రపోజ్ దట్ హైదరాబాద్లో ట్రామ్ సర్వీస్ కూడా రావాలి. ఎందుకంటే అప్పటి వరకు కరాచీ, బాంబే, కల్కట్టా, బడోదా, వేరే అన్ని బ్రిటిష్ ఇండియా సిటీస్లో ట్రామ్ సర్వీస్ ఉండేది. సో ఆయన ఏం ప్రపోజ్ చేశారంటే ఇక్కడ చార్మినార్ నుంచి ఆ ఏరియా నుంచి ట్రామ్ సర్వీస్ కొత్త సిటీకి రావాలి, అది కూడా ప్లాన్లో ఉండేది. సో అన్ని మోడర్న్ ఐడియాస్ అప్పుడు వచ్చింది. ఎందుకంటే అర్బన్ ప్లానింగ్ ప్లస్ ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది. అది పెద్ద ల్యాండ్ మార్క్ అని హైదరాబాద్ ఈ హిస్టరీలో చూస్తే. సెకండ్ ల్యాండ్ మార్క్ వాజ్ ద ఫస్ట్ వరల్డ్ వార్. ఎందుకంటే అప్పుడు ఏమైందంటే బ్రిటిష్ నీడెడ్ సపోర్ట్ ఫ్రమ్ వేరియస్
British India institutions. So industrial labs were set up in various places in British India. హైదరాబాద్లో కూడా ఒక బ్రిటిష్ ఆఫీసర్ ఉన్నారా, వేక్ఫీల్డ్ అని. ఆయన స్టడీ చేశారంటే ఎందుకంటే ఇక్కడ చాలా న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి. హైదరాబాద్ హ్యాడ్ లాట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్, బట్ దే ఆర్, ఫర్ ఎగ్జాంపుల్, finished leather was being imported from outside, and raw material was being sent. Like sugar cane was produced, but sugar was not produced in Hyderabad. So ఆయన ఇండస్ట్రియల్ రీసెర్చ్ ల్యాబ్ అని ప్రపోజ్ చేశారు. ఇప్పుడు 1918లో 1718లో ఫస్ట్ వరల్డ్ వార్ టైంలో ఆయన ఇండస్ట్రియల్ ల్యాబ్ మొత్తం రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ని నిజాం యాక్సెప్ట్ చేసి వరల్డ్ వార్కు ఈ ఇండస్ట్రియల్ ల్యాబ్కి లింక్ ఏంటంటే సప్లైస్ కావాలి వరల్డ్ వార్కి. దే నీడెడ్ సప్లైస్ ఫ్రమ్ వేరియస్ కాలనీస్. సో అండ్ హైదరాబాద్ వాజ్ ఎ ఫెయిత్ఫుల్ అలై ఆఫ్ ద బ్రిటిష్. సో దే సెడ్ ఓకే, లెట్ us సర్వ్ దట్. ఇంకా వార్ అప్లికేషన్ డైరెక్ట్గా ఏమంటే మహువా ఫ్లవర్స్ ఉంది. ఐ డోంట్ నో వాట్ తెలుగులో ఏం చెప్తారా, మహువా ఫ్లవర్స్. సో అవుట్ ఆఫ్ దట్ యూ టేక్ అవుట్ ఆల్కహాల్. ఇప్పుడు కూడా అది ఉంది. సో ఆయన ఇక్కడ నిజాం కాలేజ్లో రీసెర్చ్ అయింది. అంటే ఈ ఆల్కహాల్, ఈ మహువా ఫ్లవర్తో ఎసిటోన్ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. ఆ ప్రాసెస్ ఇక్కడ డెవలప్ చేశారు. ఎసిటోన్ ఏంటంటే ఆ ఫైర్ ఆర్మ్కి పనికి వస్తుంది కార్డైట్లో. సో దే ప్రపోజ్ దట్ ఇట్ కెన్ బి ఎ సోర్స్ ఆఫ్ ఎసిటోన్, మహువా ఫ్లవర్. సో అందుకోసం ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఆ వార్ లింక్ అదే ఉంది. సో దట్ ఈస్ హౌ ద ఇండస్ట్రియల్ రీసెర్చ్ స్టార్టెడ్. అంటే హైదరాబాద్లో ఇప్పుడు మనం చూస్తున్న చాలా ఇండస్ట్రీస్కు పునాది వరల్డ్ వార్ 1 అప్పుడే పడింది. 1 and 2 తర్వాత వరల్డ్ వార్ 2, సెకండ్ వరల్డ్ వార్ టైంలో కూడా చాలా ఇండస్ట్రియల్ ల్యాబ్స్ సెటప్ చేశారు. ఇండస్ట్రియల్ ల్యాబ్ అని ఐఎల్ అని సెటప్ చేశారు. దట్ బికేమ్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ laboratories for scientific and industrial research, CLSIR during Second World War. తర్వాత అదే RRLగా రీనేమ్ అయింది 48 తర్వాత. అట్లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఉస్మానియా యూనివర్సిటీ వచ్చింది, నిజామియా అబ్జర్వేటరీ వచ్చింది. ఇవన్నీ నాలెడ్జ్ ఇన్స్టిట్యూషన్స్గా మేము చూసుకోవాలి. సో దోస్ ఆర్ ద సీడ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎడ్యుకేషన్, నాలెడ్జ్ ప్రొడక్షన్ సెంటర్స్ అని ఇవన్నీ డెవలప్ అయింది. సో దట్ ఈస్ ద స్టోరీ అప్ టు 1948. అంటే నాలెడ్జ్, ట్రేడ్, మీకు ఇండస్ట్రీ అండ్ మోడర్న్ ఐడియాస్, కరెక్ట్, ఇవన్నీ కూడా హైదరాబాద్ హాస్ కంట్రిబ్యూటెడ్ టు ద నేషన్ అండ్ కంట్రిబ్యూటెడ్ టు ద వరల్డ్. అంటే అర్బన్ డెవలప్మెంట్ మోడల్గా ఇప్పటికీ కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉన్న సిటీస్ చాలా తక్కువ. అవును. సో టౌన్స్ చాలా తక్కువ. ఇప్పుడు వరంగల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెడతామని ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. సో దట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ హైదరాబాద్. అంటే వాట్ మేడ్ హైదరాబాద్. ఇప్పుడు అయితే ఇందులో ఇంట్రెస్టింగ్ థింగ్ అంటే ఇవాళ సాఫ్ట్వేర్ అమ్ముతున్నది హైదరాబాద్. చాలా ఏళ్ళ క్రితమే ముత్యాలు అమ్మాయి. ఇవాళ హైదరాబాద్ సాఫ్ట్వేర్ మీకు గ్లోబల్ కనెక్టివిటీ ఇచ్చింది. ఎలా అమెరికాకు సిలికాన్ వ్యాలీగా ఇండియా డెవలప్ కావడానికి ఒక కంట్రిబ్యూట్ చేసింది. తెలంగాణలో ఇవాళ ఇండియాలో నియర్లీ 16% ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ ఫ్రమ్ హైదరాబాద్. ఈవెన్ బెంగళూరుకు మించిన ఎంప్లాయ్మెంట్ ఐటీలో కలుగుతుంది. సో అంటే చాలామంది అనుకునేది అంటే హైదరాబాద్ గ్లోబలైజేషన్ అది బిగన్ విత్ ఐటీ రెవల్యూషన్ అనుకుంటారు. కానీ మీ పుస్తకంలో హైదరాబాద్ చాలా ముందే గ్లోబలైజ్ అయింది. అంటే కెన్ యూ ఎక్స్ప్లెయిన్ దాట్? అంటే ఆ రోజుల్లోనే ముత్యాల వ్యాపార ప్రపంచంతో జరిగింది. అవును, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది ఇట్లా చూస్తే ఫ్రమ్ ద పర్స్పెక్టివ్. అంటే హౌ యూ డిఫైన్ గ్లోబలైజేషన్. గ్లోబలైజేషన్ అంటే నాట్ జస్ట్ ట్రేడ్ అండ్ టారిఫ్ బ్యారియర్స్, బట్ ఆల్సో ఫ్లో ఆఫ్ ఐడియాస్ ఎక్కడి నుంచి వచ్చాయి. మీరు ముత్యాల గురించి చెప్పారా? ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్. ఇప్పుడు కూడా హైదరాబాద్ ఈజ్ సెంటర్ ఆఫ్ పర్ల్స్. పీపుల్ కమ్ అండ్ బై పర్ల్స్. చార్మినార్ దగ్గర చాలా షాప్స్ ఉన్నాయి. అది ఎలా డెవలప్ అయిందంటే హైదరాబాద్ డిడ్ నాట్ హ్యావ్ ఎ పోర్ట్. ఇట్ ఈస్ నాట్ కనెక్టెడ్ పోర్ట్. గ్లోబలైజేషన్ కోసం మేము సీ రూట్స్ కావాలి కదా, యూ కనెక్ట్ టు ద వరల్డ్. దట్ ఈస్ హౌ యూ పీపుల్ కమ్ అండ్ ట్రేడ్. సో అందుకోసం చార్మినార్ నుంచి 4 రోడ్స్ వెళ్తాయి. 1 towards గోల్కొండ, 1 towards మూసీ, 1 towards మక్కా మస్జిద్ అండ్ 1 towards మచిలీపట్నం అప్పుడు. సో దట్ కనెక్టెడ్ టు దట్ వాజ్ ద ప్లానింగ్ అప్పుడు, నాట్ నిజాం పీరియడ్ బట్ కుతుబ్ షాహీ పీరియడ్లో కూడా అది అట్లా ప్లాన్ చేశారంటే హైదరాబాద్ షుడ్ బి కనెక్టెడ్ టు ద వరల్డ్ అండ్ టు ద పోర్ట్ మచిలీపట్నం. అందుకోసం ఆ హైవే కన్స్ట్రక్ట్ చేశారు.
So that is how it became a center for pearls and so many other commodities. And foreign nationals were settled here, and they were Persians, they were Armenians, there were Arabs, there were Africans, there were Yemenis, అన్ని చోట్ల నుంచి people came here. So that became a global center for pearls, diamonds కూడా చాలా పెద్ద సెంటర్ గోల్కొండది ఉండేది. So that is how it was connected to the world at that time. కెన్ యూ టెల్ సంథింగ్? ఇప్పుడు మీరు అన్నారు హైదరాబాద్లో ఆర్మేనియన్స్, ఆఫ్రికన్స్, మీకు ఈవెన్ పర్షియన్స్, ఇది వరల్డ్ వైడ్ నుంచి వచ్చారు. యమనీస్ అన్నారు కదా, వీళ్ళు ఎందుకు వచ్చారు, ఎలా ఉన్నారు? ఇప్పటికీ ఆ ఫ్యామిలీస్ కొన్ని ఉన్నట్టున్నాయి కదా. అవును, బార్కస్ ఏరియాలో వెళ్తే చాలామంది యమనీస్ ఉన్నారు. దెన్ సమ్ డిసెండెంట్స్ ఆఫ్ అదర్ races and people are also there. No, because it developed as a global center for trade animata. So that was how trade developed in, say, east coast or in on the west coast also. So endukante people came and they settled down. It was a long travel. People would come, settle down, and if they find it is a good place, they will start living there. Atlane chaala nationalities ikkada vachara. అంటే దేశం నుంచి ఇప్పటికీ కూడా యూ ఫైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ పాపులేషన్. సో మార్వాడి కమ్యూనిటీ అంతా ఉన్నారు, కానీ మీకు ఇక్కడ ఇప్పటికీ కూడా కాయస్తాస్, దిస్ ఎ వెరీ బిగ్ కమ్యూనిటీ హియర్. దెన్ లేటర్ ఆన్ మైగ్రేషన్ హ్యాపెండ్, లైక్ కాయస్తాస్ కేమ్ మచ్, ఐ థింక్ ఎర్లీ 18th and late నిజాం గవర్నమెంట్లో వచ్చారా. ఆయన దేవర్ good in accounting and administration ani. Marwadis were good in banking, andukosam Marwadi family vachara, finance and banking, and they even financed earlier Nizams also, 4th Nizam, 5th Nizam, like they financed the Nizams also, and to bail them out. So like that inflow of ideas vachindi. Kani ee knowledge institutions gurinchi chuste పెద్ద ల్యాండ్ మార్క్ 19th century లో సలార్జంగ్ 1 అని, తురబ్ అలీ ఖాన్, Mir Turab Ali Khan, Salarjung 1. In Salarjung Museum, we know for the 3rd Salarjung, Yusuf Ali Khan, but his grandfather was Turab Ali Khan. Ayana chala grand vision undedi ayanaki. So he studied English, he taught his daughters in English school and all that. He started educational institutions. Ayana, he was the first noble to go to Britain, travel. So ayana ఎడిన్బరా వెళ్తే అక్కడ అఘోర్నా చట్టోపాధ్యాయుల్ని కలిశారా. ఈ వాజ్ ఎ సైంటిస్ట్ అక్కడ, ఎడిన్బరా, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బరాలో కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఆయన. సో ఆయనకి మీట్ చేసిన తర్వాత ఆయనకి ఇన్వైట్ చేశారా, యూ కమ్ టు హైదరాబాద్ అండ్ సెటిల్ డౌన్ అండ్ స్టార్ట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఆయనకి ఇన్వైట్ చేశారా. తర్వాత అఘోర్నాథ్ చట్టోపాధ్యాయ ఇక్కడ వచ్చారా, ఇంగ్లీష్ మీడియం స్కూల్ స్టార్ట్ చేశారా, గర్ల్స్ స్కూల్స్ స్టార్ట్ చేశారా. తర్వాత ఆయన స్కూల్ స్టార్ట్ చేసినది నిజాం కాలేజ్లో కన్వర్ట్ అయింది. సో అఘోర్నాథ్ చట్టోపాధ్యాయది చాలా పెద్ద రోల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హైదరాబాద్లో డెవలప్ చేయాడు ఆయనకి. అండ్ అఫ్ కోర్స్ వీ నో హీస్ ఫాదర్ ఆఫ్ సరోజినీ నాయుడు. So that is the connection why Sarojini Naidu is connected to Hyderabad, because she was born to Aghornath Chattopadhyay. And a chala refined family and very well educated Aghornath Chattopadhyay family. So, and that's how Sarojini Chattopadhyay was born here. And she also was financed supported by the Nizam to go abroad to study. So atla educational development akkad nunchi start ayindi, and also inflow of ideas akkad nunchi vachayi. So the process of globalization చూస్తే చాలా లాంగ్ ప్రాసెస్ ఉంది, and should not look in narrow sense. And I mean so many like Akbar Hydari, I call him one of the builders of modern Hyderabad. ఎందుకంటే ఆయన కూడా బ్రిటిష్ ఇండియాలో పనిచేసేవాళ్ళు, ఆయన కూడా ఇక్కడ పోస్టింగ్ అయింది. ఎందుకంటే బ్రిటిష్ ఆఫీసర్స్ లైక్ హైదరాబాద్ ఫర్ వన్ రీజన్, ఇక్కడ శాలరీస్ బ్రిటిష్ ఇండియా నుంచి ఎక్కువ ఉండేది, వర్క్స్ చాలా ఉండేది, పెద్ద హౌస్ దొరుకుతాయి. సో దే ఆల్ వాంటెడ్ టు వర్క్ ఇన్ హైదరాబాద్, అండ్ ఆఫ్ కోర్స్ హైదరాబాద్ నిజాం వాజ్ నోన్ ఫర్ హిస్ వెల్త్. సో చాలా బ్రిటిష్ ఆఫీసర్ అక్కడి నుంచి వచ్చాయి. ఆ పాజిటివ్గా హైదరాబాద్ డెవలప్మెంట్లో కంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అయింది, ఎందుకంటే దే బ్రాట్ న్యూ ఐడియాస్. హైదరాబాద్, ఐ విల్ నాట్ సే ఇట్ వాజ్ ఇన్ ఐసోలేషన్, బట్ ద నొబిలిటీ అండ్ ద అడ్మినిస్ట్రేషన్ హియర్ వాజ్ లివింగ్ ఇన్ ఇట్స్ ఓన్ వరల్డ్. So the new ideas came from the people who came from outside. And Akbar Hydari contribution into specific.
ఆయన ఎడ్యుకేషనల్ మీద చాలా హీ వాజ్ హెడింగ్ ద జ్యుడిషియల్ డిపార్ట్మెంట్ విచ్ ఇంక్లూడెడ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆల్సో. ఆయన ఉస్మానియా యూనివర్సిటీ ఫౌండింగ్లో ఆయన చాలా పెద్ద రోల్ అయిందండి. అంటే మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆఫ్టర్ ఇండిపెండెన్స్ హైదరాబాద్లో లీడింగ్ సైన్స్ ఇన్స్టిట్యూషన్స్, బికాజ్ యూఆర్ ఆల్సో ఏ సైన్స్ అండ్ టెక్నాలజీ హిస్టారియన్ కనుక సైన్స్ ఇన్స్టిట్యూట్ ఇప్పటికీ కూడా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియాలో మీకు అగ్ని మిసైల్ ప్రోగ్రామ్, చంద్రయాన్ కూడా హైదరాబాద్ కంట్రిబ్యూషన్ ఉంది. ఈవెన్ BMW మ్యానుఫ్యాక్చరింగ్ కూడా హైదరాబాద్ సిగ్నేచర్ ఉంటుంది. సో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంత పెద్ద ఎత్తున చాలామందికి తెలియని అంశం, మనకు ఓన్లీ NGRI, NRSA, IICT, CCMB ఉంటుంది, కానీ దెర్ ఆర్ ఇన్యూమరబుల్ నెంబర్ ఆఫ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్. తర్వాత ఇప్పుడు మోడర్న్గా మీకు ISB వచ్చింది, బిట్స్ హైదరాబాద్ వచ్చింది, IIT వచ్చింది, ఒక IIM రాలేదు అన్ఫార్చునేట్లీ. యాజ్ ఎ లెజిస్లేటర్ ఐ ఫాట్ ఫర్ IIM ఫర్ హైదరాబాద్. అది ఈవెన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్స్ లిటరల్లీ తీసుకొచ్చాం, కానీ అది బైఫర్కేషన్ తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయింది. కానీ బట్ ఈ హౌ డిడ్ దిస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ కేమ్ టు హైదరాబాద్? చాలా ఇంట్రెస్టింగ్గా డెవలప్మెంట్స్ అయినాయి. ఆఫ్టర్ 48 to 56 Hyderabad was still Hyderabad state. Exactly. Yeah, so that period. For the benefit of the viewers, I just explain. 1948 Hyderabad state September 17th was integrated. భారత యూనియన్లో కలిసింది. కానీ 1953 వరకు ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగం. 1953లో ఆంధ్ర ప్రాంతం మద్రాస్ ప్రెసిడెన్సీ విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది, కర్నూలు రాజధానిగా. 1956లో హైదరాబాద్ క్యాపిటల్గా ఆంధ్ర తెలంగాణ హైదరాబాద్ ప్రాంతాలను కలుపుతూ మీకు హైదరాబాద్ రాష్ట్రంలోని మరాఠా కన్నడ ప్రాంతాలు వెళ్ళిపోయి తెలుగు ప్రాంతాలు ఆంధ్రతో కలిసి ఆంధ్రప్రదేశ్గా ఫామ్ అయింది, లింగ్విస్టిక్ రీఆర్గనైజ్ స్టేట్. చాలామందికి తెలియదు 1948 నుంచి 1956 వరకు హైదరాబాద్ వాజ్ అ స్టేట్, వాజ్ అ సెపరేట్ స్టేట్ ఫర్ 8 years. అందుకే దీన్ని రాష్ట్ర విభజన అప్పుడు బైఫర్కేషన్ అప్పుడు ఇస్ నాట్ బైఫర్కేషన్, డీమెర్జర్ అన్నారు. సో ఎస్, come back to what you are telling. So that way Hyderabad has an interesting history politically also. అందుకంటే నిజాం గవర్నమెంట్లో ఉండేది హైదరాబాద్, తర్వాత ఇండిపెండెంట్ ఇండియన్ స్టేట్గా ఉండేది హైదరాబాద్, తర్వాత AP ఈ క్యాపిటల్గా ఉండేది. Why did national research institutions get located? Correct. Here? So that is all connected to the political history. Between 48 to 46 ట్రాన్సిషన్ పీరియడ్లో ఉన్నారు. అప్పుడు చాలా డెవలప్మెంట్ జరగలేదు. నేషనల్ లెవెల్లో కూడా ప్లానింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వేరియస్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడెక్కడ సెటప్ చేయాలి, రీజనల్ డెవలప్మెంట్ ఎలా జరగాలి, ఇవన్నీ డిస్కషన్స్ 50s జరుగుతున్నాయి. దేర్ వాజ్ ఎ రీజనల్ డెవలప్మెంట్ కమిటీ ఆల్సో విచ్ డిసైడెడ్ దట్ విచ్ రీజన్ షుడ్ హ్యావ్ వాట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఆ 56 తర్వాత చాలా హెక్టిక్గా ఇన్స్టిట్యూషన్ బిల్డింగ్ అన్ని ప్రాంతాల్లో జరిగింది. హైదరాబాద్ ఎందుకు 2-3 రీజన్స్ హైదరాబాద్లో ఇవి అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు వచ్చారంటే, one of course is the political reason. It was felt that Nehru felt, and he has written also, that Hyderabad was in isolation, and in a way Telangana region was kind of backward compared to the Andhra region, which was under the British period. For various reasons, agriculture was well developed, and there was a entrepreneur class and all those, and educational institutions are much developed compared to the Hyderabad state, which was in Telangana was part of the Hyderabad state. So it was felt that Andhra Pradesh and particularly Hyderabad needed an extra push. So central government prioritized చేశారు, number 1. Number 2, geographic location చాలా పెద్ద రోల్ ప్లే చేసింది హైదరాబాద్. కరెక్ట్. వీఆర్ నార్త్ ఆఫ్ సౌత్ అండ్ సౌత్ ఆఫ్ నార్త్, ఆల్మోస్ట్ ఎట్ ద సెంటర్, నాట్ ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెల్ లొకేటెడ్ ప్లేస్. ఎందుకంటే ఇఫ్ యూ వాంట్ టు సెటప్ ఇండస్ట్రీస్ హియర్, it should not be in a corner so that you spend transportation, and if the goods are produced here, they need to be transported everywhere. And third reason was very strategic. Defense institutions, nuclear establishment and missile development ikkada enduku vacharante, it is away from the border. Exactly. So that was a very big reason. And 60s lo ivanni defense institutes reorganize chesaru. DRDO was under a reorganization process in the 60s. So and Dr. Bhagwantam was heading DRDO. So Suri Bhagwantam,
and who was Usman University Vice Chancellor, Indian Institute of Science, and he was a big policy maker of the 60s. So that played a role. Maybe it was in the back of his mind that Hyderabad should be, put on this. So a lot of institutions were relocated from Delhi to Hyderabad, from other places to, particularly defense institutions. So it is a mix of all these factors. One Hyderabad regional development from political point of view. A lot of land was also because it was the Nizam exactly. under feudal princely kingdom ganaka. Government land was abundantly available. Exactly. Because బయట ఇప్పటికి కూడా హైదరాబాద్ కు అడ్వాంటేజ్ అదే. చాలా ల్యాండ్ ప్రభుత్వం ప్రభుత్వాలు ఇప్పటికి అమ్ముకుంటున్నాయి. So that was a very big factor. ఎందుకంటే నిజాం గవర్నమెంట్ ఉన్నప్పుడు 3 types of lands were there. One was Diwani land, the revenue lands. One was Jagirdar lands, which were under individual Jagirdars. Third was Sarf-e-Khas, that is the crown lands. The revenue from crown lands went straight to the purse of Nizam, personal purse. The revenue from Jagirdari lands went to Jagirdars. Bhosamulku. And the revenue land, Diwani lands went to the state exchequer. So this kind of bifurcation was there. So the crown lands, of course, Jagirdari system ended, so that's another story, and all the lands were transferred to government. So these crown lands were all around Hyderabad. So there were so many, I think roughly 1,000 villages around Hyderabad were crown lands, and they all belonged to the Nizam. So after 1948, as part of the agreement, the government of India took over those lands and passed on to AP government, and in return he was given the privy purse of 50 lakhs. So because it was a loss of revenue for him. So it was he was appointed as Raj Pramukh. So ఈ 50 lakhs ఆయనకి ప్రివీ పర్స్ ఇచ్చారా. సో అందుకోసం గవర్నమెంట్ విత్ ద గవర్నమెంట్ ఇవన్నీ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. సో దట్ వాజ్ ఎ బిగ్ అడ్వాంటేజ్. ఎందుకంటే విచ్ ఎవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ వాంటెడ్, ఏపీ గవర్నమెంట్ కుడ్ ఈజీలీ జగీర్దార్ ల్యాండ్స్ కొంత టేక్ ఓవర్ అయ్యాయి. సర్ఫెకాస్ మొత్తం టోటల్ గా గవర్నమెంట్ కిట్టీలు వచ్చాయి. అంటే బహుశా దేశంలో ఎక్కడా లేనంత అబండెంట్ గా గవర్నమెంట్ ల్యాండ్ ఉండడం కూడా నేను ఇప్పటికి కూడా మనం చూస్తే లిబరల్ గా చాలా పెద్ద పెద్ద ఏరియా, ఈచ్ రన్స్ ఇంటూ హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ఆల్సో. సో సమ్ ఆఫ్ ద రీసెర్చ్ ల్యాబ్స్ చూస్తే చాలా పెద్ద ఏరియాస్ ఉన్నాయి. అండ్ ద రీజన్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆల్సో ఆయన చాలా ల్యాండ్ ఎక్స్ట్రా ల్యాండ్ ఉండేది ఉస్మాన్ యూనివర్సిటీ ప్లాన్ చేసినప్పుడు కూడా దే వాంటెడ్ ఇట్ షుడ్ బి లైక్ ఆక్స్ఫోర్డ్ అండ్ ఆల్ దాట్. సో వీ షుడ్ హ్యావ్ పెద్ద ల్యాండ్ అరౌండ్ అస్ అని అప్పుడు కూడా. క్లైమేట్ కూడా ఒక ఫ్యాక్టర్ అంట. క్లైమేట్ కూడా చాలా డక్కన్ ప్లాటో కావడము, అవును, మీకు అంత వేడి ఉండదు, అంత చలి ఉండదు, తుఫాన్ ఉండవు, వరదలు మూసి వరదలు తప్ప. కరెక్ట్. సో ద క్లైమేట్ ఈజ్ ఆల్సో క్వైట్ ప్లెజెంట్. ఇవి అన్ని ఫ్యాక్టర్స్ ఉండేది. దెన్ టెక్నికల్ ఎడ్యుకేషన్ డెవలప్ అయింది. సో టెక్నికల్ మ్యాన్ పవర్ కూడా సఫిషియెంట్ నెంబర్లో ఉండేది ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్రిసాట్ వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఆయన రిపోర్ట్లో మెన్షన్ చేశారా, ఇక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయి, ఎక్స్పాట్రియేట్ వచ్చి ఫారినర్స్ ఇక్కడ వచ్చి సెటిల్ అయితే ఆయనకి ఏం ఇబ్బంది కాదు, కాస్మోపాలిటన్ నేచర్ ఉంది, సిటీగా ఉంది, డెవలప్ అయింది. అందుకోసం ఇక్రిసాట్ ఇప్పుడు కూడా 3 లొకేషన్స్ కన్సిడర్ చేశారు ఇక్రిసాట్కి కోసం. రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సర్చ్ కమిటీ 3 ప్రపోజల్స్ ఇచ్చారు. ఒకటి ఇందోర్, ఒకటి బనారస్, థర్డ్ హైదరాబాద్. సో హైదరాబాద్ వన్ బికాస్ ఆఫ్ ఇవన్నీ అడ్వాంటేజెస్ కోసం. అంటే నిజం, మీరు హైదరాబాద్ ఉన్న కాంపోజిట్ కల్చర్. నేను ఐ వాజ్ సడన్లీ నోటీస్ వన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ దర్ ఇస్ సిగ్నిఫికెంట్లీ లార్జ్ నెంబర్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ స్టూడెంట్స్. ఈశాన్య రాష్ట్రం నుంచి నాగా స్టూడెంట్స్, చాలా మంది నాగా టీచర్స్ కూడా ఉన్నారు. ప్రొఫెసర్, నేను వాళ్ళు ఇంటర్వ్యూ చేశాను, మీకు వై డిడ్ యు చూస్ హైదరాబాద్ అంటే వాళ్ళు ఏమన్నారంటే, మాకు ఢిల్లీలో కూడా రేషియల్ డిస్క్రిమినేషన్ ఉంటుంది, కరెక్ట్, భారతదేశంలో ఎక్కడా లేని యాక్సెప్టెన్స్ మాకు హైదరాబాద్లో ఉంది అని. హైదరాబాద్లో మీకు రోడ్ మీద నార్త్ ఈస్టర్నా, పంజాబా, కాశ్మీరా, నథింగ్ లేదు. ఇద్దరు తెలుగులో మాట్లాడినా కలిసినా కూడా హిందీలో మాట్లాడతారు, క్యా హై कैसा है అని వచ్చిన హిందీలో మాట్లాడుకుంటారు. సో దాట్ కైండ్ ఆఫ్ ఈ కల్చరల్ మజాక్ గురించి కెన్ యు సో సమ్ లైట్. గంగా జమున తహసీల్ అంటారు కదా, హౌ డిడ్ కల్చర్స్ ఆఫ్ డిఫరెంట్ ఏరియాస్, డిఫరెంట్ సివిలైజేషన్స్ అసిమిలేటెడ్ ఇంటూ హైదరాబాదీ కల్చర్? ఇప్పటికి కూడా హైదరాబాద్ ప్రౌడ్గా చెప్పుకునేది మా హైదరాబాదీ కల్చర్ అని చెప్తారు. కెన్ యు త్రో సమ్ లైట్ ఆన్ దట్? Oh yes, certainly.
హైదరాబాద్ పెద్ద అడ్వాంటేజ్ ఇన్ బికమింగ్ టెక్నాలజీ హ్యాబ్ ఎ గ్లోబలైజ్ సిటీ ఈజ్ ఎ కల్చర్. ఐ మీన్ దట్ నార్మల్గా ఎకనామిక్ హిస్టోరియన్స్ ఇవన్నీ ఈ ఫ్యాక్టర్ చూడదు, కానీ అది పెద్ద ఫ్యాక్టర్. మీరు చెప్పిన అలాగా అన్ని చోట్ల నుంచి బయట హైదరాబాద్ వేరే ఇండియాలో వేరే ప్రాంతాల నుంచి పీపుల్ కమ్ అండ్ సెటిల్ డౌన్. దే డోంట్ ఫీల్ లైక్ కంఫర్టబుల్ ఫీల్. ఎస్, వన్ బిగ్ ఫ్యాక్టర్ దాంట్లో ఏంటంటే ఇది హైదరాబాద్ హిస్టారికల్లీ మల్టీ కల్చరల్ అండ్ మల్టీ లింగ్విస్టిక్ స్టేట్ ఉండేది. మీరు చెప్పినలాగా నిజాం స్టేట్లో 4 మేజర్ లాంగ్వేజ్ ఉండేది: తెలుగు, కన్నడ, మరాఠీ అండ్ ఉర్దూ. అండ్ ముందు 1911 or 1921 సెన్సస్ రిపోర్ట్ కూడా నేను చూశాను. దాంట్లో ఇంకా లాంగ్వేజెస్ ఉన్నాయి. రాజస్థానీ కూడా ఉండేది. నా పర్సనల్ ఇంట్రెస్ట్ 50,000 స్పీకర్స్ ఆఫ్ రాజస్థానీ ఇట్ వాజ్ లిస్టెడ్. ఐ థింక్ ఇట్స్ యువర్ మదర్ టంగ్. యా, సో ఇట్ వాజ్ ఏ మల్టీ లాంగ్వేజ్ అండ్ మల్టీ కల్చరలిజం దీంట్లో హైదరాబాద్ డిఎన్ఏలో ఉండేది పాతకాలం నుంచి హిస్టారికలీ. అండ్ ఆల్సో కుతుబ్ షాహీస్ వర్ దే కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్ బట్ దే అసిమిలేటెడ్ ఇన్ ద లోకల్ కల్చర్. దే వర్ ఆల్ పోయిటరీ రాసిన వాళ్ళు, కల్చర్ ప్రమోట్ చేసిన వాళ్ళు కుతుబ్ షాహీ కింగ్స్. అండ్ దే వర్ షియా రూలర్స్ బట్ దే ప్రమోటెడ్, దే వర్ సో టాలరెంట్స్. సో దే ఆర్ కైండ్ ఆఫ్ సూఫీస్. సో ఇది పెద్ద కల్చరల్ కంపోనెంట్ ఏంటంటే టాలరెన్స్ టువర్డ్స్ ఈచ్ అదర్. అది ఇప్పుడు కూడా ఉండేది. దెన్ మల్టీ కల్చరలిజం అంటే మల్టీ క్విజిన్ కూడా వచ్చింది, మల్టీ లాంగ్వేజెస్ కూడా ఇక్కడ సర్వైవ్ అయినాయి. సో ఇవి అన్ని ఫ్యాక్టర్స్ చూస్తే హైదరాబాద్ కంపోజిట్ కల్చర్గా డెవలప్ అయింది. ఇట్ ఈస్ నాట్ హైదరాబాద్ హిస్టరీలో రజాకర్స్ ఒక బ్యాడ్ చాప్టర్. దట్ చాప్టర్ ఇస్ ఏ వెరీ డార్క్ చాప్టర్ ఇన్ హిస్టరీ ఆఫ్ హైదరాబాద్. కానీ ఒక లాంగర్ బర్డ్స్ ఐ ఒక విహంగ వీక్షణ చేస్తే ఈ గ్లోబలైజ్డ్ కల్చర్, గ్లోబలైజ్డ్ ఫుడ్, గ్లోబలైజ్డ్ అవుట్లుక్ అనేది హైదరాబాద్ డిఎన్ఏలో ఉంది. మీరు అవును, టాలరెన్స్ అది పెద్ద ఫ్యాక్టర్. ఎందుకంటే కోవిడ్ పీరియడ్లో ఇక్కడ లేబరర్స్ ఉన్నారు కదా, బయట నుంచి వచ్చారా, జార్ఖండ్ నుంచి, బీహార్ నుంచి. టీవీలో ఇంటర్వ్యూస్ చేస్తే దే సెడ్ వీ డోంట్ ఫీల్ లైక్ గోయింగ్ బ్యాక్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇది ఎందుకంటే దే వర్ సో వెల్ టేకెన్ కేర్ ఆఫ్ అని. ఐ థింక్ ఇప్పుడు ఐటీ రెవల్యూషన్ వచ్చాక, నాలెడ్జ్ ఎకానమీ వచ్చాక డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇక్కడ వర్క్ చేయడానికి రావటానికి కూడా దర్ ఇస్ అన్ అడ్వాంటేజ్. హైదరాబాద్ దే డోంట్ సీ ఈజ్ యాజ్ అన్ ఏలియన్ సిటీ. మాకు సంబంధం లేని నగరం అనుకోరు. ఎవరు వచ్చినా ఇక హైదరాబాద్ మా సిటీ అని అనుకుంటారు. సో ఇంత ఇంటర్నేషనలైజ్ సిటీ, ఇంత ఇంటర్నేషనలైజ్డ్ ఫుట్ ప్రింట్ ఉన్నటువంటి సిటీ దాదాపు మనకు కనబడదు రేరుగా. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. నేను 1990లో ఢిల్లీ పోయాను. అక్కడ people consider me North Indian and here people consider me Hyderabadi. So they would ask, మీరు హైదరాబాద్ నుంచి వచ్చారా, తెలుగు వస్తుంది మీకు, కెన్ యూ మేనేజ్ వితౌట్ తెలుగు? ఐ సెడ్ ఐ నో బట్ యూ కెన్ ఆల్సో మేనేజ్ వితౌట్ తెలుగు. సో దట్ ఈస్ ఎ బిగ్ ఫ్యాక్టర్. ఇప్పుడు కూడా నార్త్ ఇండియన్స్ ఇక్కడ వస్తే ఆయనకి దే డోంట్ ఫీల్ దట్ ఇస్ ఇఫ్ దే ఆర్ ఇన్ సౌత్ ఇండియా. బికాజ్ సౌత్ ఇండియా అంటే చాలా స్టీరియోటైప్గా ఉంటుంది కదా మైండ్లో పీపుల్కి, దట్ యూ హ్యావ్ టు స్పీక్ లాంగ్వేజ్ అండ్ యూ టు ఈట్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫుడ్, ఓన్లీ రైస్, ఇవన్నీ స్టీరియోటైప్స్ ఉన్నాయి. సో వెన్ దే కమ్ హియర్ ఆల్ దోస్ స్టీరియోటైప్స్ ఆర్ బ్రోకెన్. ఇప్పుడు కూడా ఇఫ్ యూ గో టు సే చెన్నై, సమ్ లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది నార్త్ ఇండియన్కి. సేమ్ ఇప్పుడు రీసెంట్గా బెంగళూరులో కూడా నాన్ కన్నడిగాస్ కొంచెం ఎనిమాసిటీ వస్తుంది, విజిబుల్ ఉంటుంది, పొలిటికల్గా ఇష్యూ అక్కడ ఉంది, కన్నడ రావాలి, అది చాలా పెద్ద అక్కడ ఎజిటేషన్ కూడా జరుగుతుంది. అట్లా ఇక్కడ ఏం లేదు, ఎందుకంటే మల్టీ లాంగ్వేజెస్ ఉన్నాయి. హైదరాబాద్లో చాలామంది మరాఠీ స్పీకింగ్ పీపుల్ ఇప్పుడు కూడా కోటి, కుద్బిగూడ ఆ ఏరియాలో ఉన్నారా, కన్నడిగాస్ ఉన్నారా, తమిళియన్స్ ఉన్నారా, అన్ని భాషలు ఇక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో దే ఆల్ కంట్రిబ్యూటెడ్ టు ద మేకింగ్ ఆఫ్ సిటీ అండ్ దే ఆల్ లివ్డ్ హ్యాపీలీ. అది పెద్ద ఫ్యాక్టర్ హైదరాబాద్ గ్లోబలైజేషన్లో. ఈ టెక్నాలజీ హబ్గా డెవలప్. ఇప్పుడు ఇఫ్ యూ లుక్ ఎట్ ద సోషియాలజికల్ కంపోజిషన్ ఆఫ్ ద టెక్నాలజీ వర్కర్స్, దే ఆల్ కమింగ్ ఫ్రమ్ సో మెనీ అదర్ స్టేట్స్. లైక్ యూ మెన్షన్ పీపుల్ కమింగ్ ఫ్రమ్ నార్త్ ఈస్ట్, అక్కడ ఒడిస్సా నుంచి వస్తున్నారా, నార్త్ ఇండియన్ చాలా వస్తున్నారు, రీసెంట్ మైగ్రెంట్స్ ఆల్సో. సో ఇట్ ఈస్ అసిమిలేటివ్ కల్చర్ అని హైదరాబాద్ది. అందుకోసం అది పెద్ద అడ్వాంటేజ్. అంటే హైదరాబాద్కు ఉన్నటువంటి ఇంకొక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే
హైదరాబాద్ కల్చర్లో ఉన్నటువంటి మోడర్నిటీ అండ్ ట్రెడిషన్, ఈ రెండింటిని ఒక రకమైన బ్రిడ్జ్ బిట్వీన్ ట్రెడిషన్ అండ్ మోడర్నిటీ. అండ్ హౌ డు లుక్ ఎట్ దిస్ డైమెన్షన్ ఆఫ్ హైదరాబాద్? యా, ఐ థింక్ ఇట్ ఈస్ ఒకటి కంటిన్యూటీగా ఉంది. అట్లా ఏం లేదంటే హైదరాబాద్ లివ్స్ ఇన్ డిఫరెంట్ సెంచురీస్ లైక్ మెనీ అదర్ సిటీస్. ఓవర్ 400 years. Yeah, so there is a part of Hyderabad which you go to old city you feel medieval గా ఉన్నారు, అప్పుడు కల్చర్ ఉంది. సికింద్రాబాద్లో వస్తే అంటే మోడర్న్గా సిటీ ఉంది. సైబరాబాద్ బ్రిటిష్. సో సైబరాబాద్ అంటే పోస్ట్ మోడర్న్ ఫ్యూచరిస్టిక్గా ఉంది. ఇవన్నీ కో ఎగ్జిస్ట్ అవుతాయి హైదరాబాద్లో. దట్ ఈస్ ద బ్యూటీ. అండ్ ఇవన్నీ సైలోస్లో లేవు, వేరే వేరే కంపార్ట్మెంట్లో ఇవి 3 cities లేవు, కానీ దే లివ్ టుగెదర్, దర్ ఆర్ క్రాస్ కనెక్షన్స్, దర్ ఆర్ ఇంటర్ కనెక్టెడ్. దట్ ఈస్ ద చాలా ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్ ఆఫ్ హైదరాబాద్. అంటే మానవాళికి హైదరాబాద్ ఇప్పుడు రొనాల్డ్ రోజ్ హైదరాబాద్లోనే మలేరియాకు కనుక్కున్నాడు. అవును, మీకు వ్యాక్సిన్ హైదరాబాద్లోనే మీకు కోవిడ్ వ్యాక్సిన్ కనుగొనబడింది. సో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే హైదరాబాద్ ఫుడ్ మనం బిగినింగ్లో మాట్లాడుకున్నాం. సో ఈ ఇరానీ కేఫ్ ఇప్పుడు కొంత కాస్త తగ్గింది, రకరకాల వచ్చాయి. కానీ వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఇన్ 78, ఇంటర్మీడియట్ చదవడానికి 1978లో వచ్చాను. ఇరానీ ఛాయ్ తాగకుండా హైదరాబాద్ బతకలేడు. సో ఆ ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్, సో దట్ వాజ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. So, have you studied this origins of Irani chai? No, I have not studied, but I know a scholar who is working about the Irani cafes in Bombay. ఎందుకంటే అక్కడ డిఫరెంట్గా డెవలప్ అయింది, ఇక్కడ కొంచెం డిఫరెంట్గా డెవలప్ అయింది. బట్ అఫ్ కోర్స్ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాయి. అంటే ఇరానియన్ డిసెండెంట్సే పెట్టినట్లు ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. బాంబే ఇరానీ కెఫేస్ అంటే డైరెక్ట్గా, బికాజ్ పార్సీస్ కేమ్ ఫ్రమ్ పర్షియా అండ్ ఇరాన్, సో అక్కడ డైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఇక్కడ ఎందుకు ఇరానీ ఛాయ్ అది పేరు వచ్చింది అంత నేను ఇన్వెస్టిగేట్ చేయలే. కానీ ఇవి అన్నీ కల్చరల్ సింబల్స్ అండి. బిర్యానీ, ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్, దే ఆర్ ఆల్ cultural symbols. I mean, they may have evolved from different origins or different pathways at different times. బట్ ఇవన్నీ హైదరాబాద్ కల్చర్కి ఇంటిగ్రేట్ అయింది. అంటే ఇప్పుడైతే మీకు హైదరాబాద్లో దొరకని ఫుడ్ లేదు. హైదరాబాద్లో తెలుగు భోజనం దొరకడే కష్టమైపోయింది. మీకు నార్త్ ఇండియన్ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది. నార్త్ ఇండియన్ కాదు, ఇప్పుడు థాయ్ ఫుడ్ అని, ఇటాలియన్ ఫుడ్ అని, లెబనీస్ ఫుడ్ ఉంటుంది. మన లెబనీస్ పోయే ఖలీల్ జిబ్రాన్ గురించి చదివా, కానీ లెబనీస్ ఫుడ్ కూడా ఉంటుంది. సో నీవు హైదరాబాద్లో దొరకని ఫుడ్ లేదు. చైనీస్ రెస్టారెంట్లు ఉన్నాయి, జపనీస్ ఫుడ్ ఉంది. నేమ్ ఎనీ ఫుడ్ యూ గెట్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో ఉన్న ఆ ట్రెడిషనల్ బిర్యానీ నుంచి మొదలుకొని ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ హైదరాబాద్. మీకు హైదరాబాద్ ఫుడ్ నుంచి సాఫ్ట్వేర్ వరకు ప్రపంచంలో హైదరాబాద్ ఫుట్ ప్రింట్ లేని, భూమి నుంచి చంద్రుడి వరకు హైదరాబాద్ ఫుట్ ప్రింట్ లేని ఇది లేదంటే మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఒకటి విషయం నేను ఈ పుస్తకంలో చెప్పాను, విచ్ వి డిడ్ంట్ కవర్, అంటే రోల్ ఆఫ్ స్టేట్ చాలా పెద్దది అండి. పబ్లిక్ సెక్టర్స్గా నార్మల్గా మేము నెగ్లెక్ట్ చేస్తాము. ఇప్పుడు మీకు ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్, IDPL, హిందుస్థాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్, కరెక్ట్, ది ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్ లిమిటెడ్, IDPL. అవును. సో మామూలు ఇన్స్టిట్యూషన్స్ కావు. సో నార్మల్గా మేము ప్రాఫిట్ లాస్ చూస్తాము. ఈసీఎల్ ప్రాఫిట్ లేదు, లాస్ మేకింగ్ ఉంది, క్లోజ్ చేసేయాలి. IDPL ఎప్పుడు అవుట్డేటెడ్ అయింది. కానీ ఆ ఇన్స్టిట్యూషన్స్ కంట్రిబ్యూషన్ చాలా పెద్దది. ఒక రకంగా వీటిని చంపేశారు డెలిబరేట్గా. బట్ IDPL ద రీజన్ హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ అండ్ ఫార్మా క్యాపిటల్గా డెవలప్ అయింది, దానికి IDPL రెస్పాన్సిబుల్. ఆల్విన్ వాచెస్, HMT వాచెస్ ఒకప్పుడు జపనీస్ వాచెస్తో కంపీట్ చేశాయి. వీ హావ్ డిస్ట్రాయిడ్ దోస్ ఇన్స్టిట్యూషన్స్ అన్ఫార్చునేట్లీ. కానీ ఇందులో ఇప్పుడు ఏఎస్ రావు లాంటి వాళ్ళు, దే మేడ్ ECIL టు కమ్ అప్ ఇన్ హైదరాబాద్. ఆటమిక్ ఎనర్జీతో సో ఇలాంటి ఇండివిజువల్స్ కూడా మనం యూ హ్యావ్ టు రిమెంబర్ దెమ్. మోక్షగుణ విశ్వేశ్వర నుంచి ఏఎస్ రావు వరకు. ఏఎస్ రావు, దెన్ CMC వాజ్ బికాస్ ఆఫ్ PP Gupta.
ఆయన లక్ష్మీనారాయణ గుప్తా అని ఐసీఎస్ ఆఫీసర్ ఉన్నారు, ఆయన కొడుకు పిపి ప్రేమ్ ప్రకాష్ గుప్తా, ఆయన ఐబిఎంలో పనిచేస్తున్నారా. తర్వాత సిఎంసి ఫామ్ అయినప్పుడు ఆయనకి అపాయింట్ చేశారు సిఎండి లాగా. సో ఆయన హైదరాబాద్ నుంచి ఎఫినిటీ ఉండేది. సో ఆయన జియోగ్రఫీ అండ్ హ్యాపెనిన్స్ ఆల్సో వర్క్స్ ఇన్ ప్లేస్ వై సిఎంసి కేమ్ టు హైదరాబాద్. ఆయన రమేష్ జుంజున్వాలా అని ఒక ఇంజనీర్, ఆయన కూడా బ్రిటిష్ నుంచి వచ్చారా. ఆయనకి ఇంటర్వ్యూ చేశారా, మీకు అపాయింట్ చేయాలి నేను R&D హెడ్గా, చెప్పండి ఏం మీ కండిషన్స్ ఏమైనా ఉంటే. ఆయన ఒకటి చెప్పారా, నేను ఆ సైడ్ వింధ్యాలో పోను, ఎక్కడ ఏమైనా ఉంటే చెప్పండి. సో ఆయన చెప్పారా, మీరు గో అండ్ హీ వాజ్ ఫ్రమ్ వర్ధా, జుంజున్వాలా. సో ఆయనకి చెప్పారు, ఓకే యూ గో అండ్ సీ హైదరాబాద్. సో జుంజున్వాలా కేమ్ హియర్, హీ సా లైక్ ద ప్లేస్ అండ్ డిసైడ్ ఓకే ఐ విల్ జాయిన్. అందుకోసం సిఎంసి హైదరాబాద్లో వచ్చింది. ఆయన ఫస్ట్ ఎంప్లాయీ రమేష్ జుంజున్వాలా, ఫస్ట్ ఎంప్లాయీ. దెన్ హీ రిటైర్డ్ యాజ్ అ CMD ఆఫ్ సిఎంసి. సిఎంసి చాలా పెద్ద కంట్రిబ్యూషన్ అండి, ఎందుకంటే ఇట్ వాజ్ ఎ నావెల్ ఇన్స్టిట్యూషన్. పేరంటే కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్. అంటే ఎందుకు అడుగుతున్నా అంటే చాలా మంది తెలియదు, సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్, సిఎంసి ఇవన్నీ ఐటీ రెవల్యూషన్ పునాదులు. సిఎంసి చాలా ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది, ఎందుకంటే 77లో IBM వాజ్ ఆస్క్డ్ టు లీవ్ ఇండియా. అది పెద్ద స్టోరీ. కోకా-కోలా అండ్ IBM. And IBM did not agree for 100% subsidy. మేము 100% మా కంపెనీ ఉంటుంది, ఇండియన్ సబ్సిడీలో కాదు. So that reason they left. So but the problem was that IBM had several అన్ని చోట్ల IBM కంప్యూటర్స్ ఉండేది. అండ్ దోస్ ఆర్ బిగ్ కంప్యూటర్స్, మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్. అంటే ఈ రూమ్ కూడా సఫిషియెంట్ కాదు ఆ కంప్యూటర్స్ కోసం. అండ్ చాలా మెయింటెనెన్స్ వర్క్ ఉండేది, రెగ్యులర్గా మెయింటైన్ చేయాలి. సో ఏం జరిగిందంటే, ఈ ఒకటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఒకటి న్యూ కంపెనీ ఫ్లోట్ చేశారు, కంప్యూటర్ మెయింటెనెన్స్ కార్పొరేషన్, విత్ ద టాస్క్ దట్ సిఎంసి విల్ మెయింటైన్ ఆల్ IBM కంప్యూటర్స్. అందుకోసం అది స్టార్ట్ చేశారు. బట్ then Junjunwala said that okay, we will maintain, no problem, we can handle Russian systems, we can handle American system, anni experience undedi anaki. But what will we do after that? So they started R&D. And they started, the biggest contribution of course we know is the railway reservation system. Computerized railway reservation system ikkada develop ayindi Hyderabad lo. ఆ స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండి. పిపి గుప్తా CMD ఉన్నవాడు, ఆయన బషీర్బాగ్లో ఉండేవాళ్ళు, లక్ష్మీనారాయణ గుప్తా క్యాంప్ కోటిలో బంగ్లాలో. సో ఆయన సిస్టర్ బాంబేలో ఉండేవాళ్ళు. సో వన్స్ ఈ వెంట్ టు నాంపల్లి స్టేషన్ టు బుక్ హిస్ టికెట్. సో అప్పుడు మీకు గుర్తుంటే వేరే వేరే విండోస్ ఉంటాయి, బాంబేకి ఇది విండో, ఔరంగాబాద్కి ఇది విండో అన్నీ. సో ఈ స్టూడ్ ఇన్ ద క్యూ ఫర్ 4 hours ఫర్ రిజర్వేషన్ ఫ్రమ్ హైదరాబాద్ టు బాంబే. నెక్స్ట్ డే ఆయన వచ్చి చెప్పారా, మేము ఏమైనా చేయాలి రిజర్వేషన్ కోసం. సో అట్లా ఒక ప్రాజెక్ట్ డెవలప్ అయింది, ప్రపోజల్. దెన్ దే వెంట్ టు రైల్వేస్ అండ్ ప్రపోజ్ చేసి అట్లా ఆ రైల్వే రిజర్వేషన్ స్టార్టింగ్ పాయింట్ అయింది. సో దట్స్ హౌ సిఎంసి డెవలప్ దట్ రిజర్వేషన్ ప్రాజెక్ట్ ఇక్కడ హైదరాబాద్లో. అంటే మనము సిఎంసీ గురించి మాట్లాడినప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఐటీ రెవల్యూషన్ 90sలో వాస్తవంగా IBM ఐ రెడ్ సమ్వేర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ IBM కనుక మనం పంపించుండకపోతే ఐటీ రెవల్యూషన్ ఒక 10 ఏళ్ళ ముందు వచ్చేయని నారాయణమూర్తి రోట్ బుక్, ఇండియా న్యూ మిలీనియం అని బుక్. సో వాట్ ఎవర్ మేబీ దట్స్ కాంట్రవర్సీ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీకు అహ్మదాబాద్ ఉంది, ఇట్స్ ఎ వెరీ బిగ్ ట్రేడ్ సిటీ. మీకు గుజరాతీ ఫుట్ ప్రింట్ వరల్డ్ వైడ్గా ఉంటుంది. యూ హ్యావ్ ఢిల్లీ విచ్ ఈజ్ ఎ హిస్టారికల్ సిటీ, క్యాపిటల్ సిటీ. మీకు యూ హ్యావ్ కోల్కతా విచ్ ఈజ్ నోన్ ఫర్ అవేకనింగ్. ఇప్పుడు కాదు, స్వామి వివేకానంద కాలం నుంచి కోల్కతా ఈజ్ నోన్ ఫర్ అవేకనింగ్. కానీ ఇక్కడ ఎక్కడా లేనిది ఐటీ రంగం హైదరాబాద్లో ఈ స్థాయిలో ఎందుకు డెవలప్ అయింది? నో, వన్ రీజన్ ఆఫ్ కోర్స్ ECIL ఇక్కడ ఉండేది. అక్కడ నుంచి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఏంటి, స్కిల్స్ కావాలి. హౌ డు యూ రైట్ సాఫ్ట్వేర్, యూ నీడ్ స్కిల్స్, ట్రైనింగ్, ఆన్ హ్యాండ్ ట్రైనింగ్ కావాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ ఎకోసిస్టమ్ అప్పటికే హైదరాబాద్ ఉంది. సో హైదరాబాద్ నుంచి ECIL నుంచి చాలామంది బయట వెళ్ళారా, స్మాల్ కంపెనీస్ స్టార్ట్ చేశారా. సో దట్ బికేమ్ ఎన్ ఈకోసిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్, ద ఫస్ట్ లాట్ ఆఫ్ 5 people ఫర్ విప్రో were recruited from ECIL.
డాక్టర్ శ్రీధర్ మిట్టా అని అప్పుడు ఇక్కడ R&Dలో ఉన్నారు ఈసీఐలో. హీ బికేమ్ హెడ్ ఆఫ్ R&D ఇన్ ఫస్ట్ సెట్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇన్ విప్రో. సో ఈసీఐ వాజ్ నాట్ ఓన్లీ కంట్రిబ్యూటింగ్ టు ఈకో సిస్టమ్ ఇన్ హైదరాబాద్, బట్ వేరే చోట్ల కూడా ఐటీ రెవల్యూషన్ కోసం ఆయన అవును. సో దట్ వాజ్ ఎ బిగ్ ఫ్యాక్టర్ ఇన్ ఫేవర్ ఆఫ్ హైదరాబాద్ ఇన్ డెవలపింగ్. ఆ ఈకో సిస్టమ్ ఇక్కడ డెవలప్ అయింది. తర్వాత సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్ స్కీమ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేశారు 89లో, కానీ టేక్ ఆఫ్ అది అయింది 91-92లో. అప్పుడు 5 సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ సెటప్ చేశారు: హైదరాబాద్, బెంగళూరు, గాంధీనగర్, భువనేశ్వర్ అండ్ 1 more. బట్ ఓన్లీ హైదరాబాద్ అండ్ బెంగళూరు బికేమ్ బిగ్, అదర్ సిటీస్ డిడ్ నాట్. ఎందుకంటే ఆ ప్రీ ఎగ్జిస్టింగ్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఉన్నాయి. ఈకో సిస్టమ్ ఉండేది, ఆంటర్ప్రినర్షిప్ ఉండేది, టెక్నికల్ మ్యాన్ పవర్ ఇక్కడ ఉండేది, అండ్ లోకల్ పాలసీస్ వర్ సపోర్టింగ్ దీస్ కంపెనీస్. సో అందుకోసం హైదరాబాద్ ఆ టేక్ ఆఫ్ స్టేజ్లో mid-90sలో వచ్చింది. ఎట్లాంటి అంటే ఇది సడన్గా కాలేదు, చాలా మిస్సెస్ అయింది, చాలా హర్డల్స్ ఉండేది. ఎక్కడ సెటప్ చేయాలి, ఆ లైన్ ఆఫ్ సైట్ లేదు, ఎర్త్ స్టేషన్ ఎక్కడ సెటప్ చేయాలి, ముందు జూబ్లీస్ చేసారా, తర్వాత మెథివనం, తర్వాత జూబ్లీ, తర్వాత అక్కడ హైటెక్లో వెళ్ళా. చాలా లాంగ్ ప్రాసెస్ అది కూడా, బట్ ఇట్ టుక్ ఆఫ్ ఇన్ ద late 90s. సో అదే దట్ ఈస్ ద ఫ్యాక్టర్ విచ్ ఇస్ డిఫరెన్షియేటింగ్ హైదరాబాద్ అండ్ బెంగళూరు ఫ్రమ్ అండ్ వేరే అదర్ సిటీస్. శర్మ గారు, మనము ఐటీ గురించే మాట్లాడతారు హైదరాబాద్, కానీ హైదరాబాద్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మా క్యాపిటల్. ఇట్ వాజ్ ఎ బల్క్ డ్రగ్ క్యాపిటల్. ఈవెన్ టుడే మెడికల్ టూరిజం, హైదరాబాద్ ఈజ్ ఎ బిగ్ ప్లేస్. మెడికల్ టూరిజం అంటే, ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ద వ్యూవర్స్, ఎక్కడైనా వైద్యం చేయించుకోవటానికి, ఇప్పుడు మీరు అమెరికాలో ఒక హార్ట్ సర్జరీ చేయించుకోవడం కన్నా ఈక్వల్లీ కాంపిటెంట్ సర్జికల్ ఫెసిలిటీస్ ఆర్ దేర్ ఇన్ హైదరాబాద్ ఎట్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ రేట్. మీకు అరబ్ కంట్రీస్ నుంచి ఇక్కడ వచ్చి ట్రీట్మెంట్ తీసుకొని పోతుంటారు. సో ఇట్స్ ఏ మెడికల్ టూరిజంగా పిలుస్తుంటాం మనం. సో హైదరాబాద్కు ఉన్నటువంటి ఈ ఫార్మా బల్క్ డ్రగ్ క్యాపిటల్ ఈ మధ్య కొంత హిమాచల్ ప్రదేశ్కు ఆఫ్టర్ దే గాట్ ద స్పెషల్ కేటగిరీ స్టేటస్ వచ్చాక కొంత వెళ్ళిపోయింది. బట్ స్టిల్ ఐ థింక్ ఈ మధ్య కోవిడ్ కూడా మీకు భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ఇక్కడే తయారైంది, బయాలజికల్ ఇవాన్స్ వ్యాక్సిన్ ఇక్కడే తయారైంది. మీకు ఈ ఫార్మా వ్యాక్సిన్ ఈ రంగం ఎలా హైదరాబాద్లో ఎమర్జ్ అయిందండి? అవును, ఇది పెద్ద సక్సెస్ స్టోరీ ఇండియా కోసం, నాట్ జస్ట్ హైదరాబాద్ డెవలపింగ్ ఇది. ఎందుకంటే డ్రగ్స్ డెవలప్డ్ ప్రొడక్షన్ ఇక్కడ అయిన తర్వాత ఈ కోర్స్ ఆఫ్ ఎపిడెమిక్స్ గ్లోబలీ హెస్ చేంజ్. పెద్ద ఎగ్జాంపుల్ HIV drugs. I mean, they are so cheap here that they change the course of HIV epidemics in Africa. ఎందుకంటే drugs which are available for 80,000 a year, for one person it came down to $800. సో అది పెద్ద డిఫరెన్స్ అయింది. ఎందుకంటే మనం జెనరిక్ వర్షన్స్ ఇక్కడ ప్రొడ్యూస్ చేసి గ్లోబలీ సప్లై చేస్తున్నాను. పర్టికులర్లీ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాను HIV, కానీ వేరే డ్రగ్స్లో జెనరిక్ వర్షన్స్ ఇక్కడ డెవలప్ అయ్యింది. ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయిందంటే రివర్స్ ఇంజనీరింగ్ చెప్తారా, కానీ మేము చాలా నెగటివ్గా చెప్తాము. రివర్స్ ఇంజనీరింగ్ అంటే ఒక మాలిక్యూల్ తెలుసు, ఇంకా దానికోసం న్యూ ప్రాసెస్ మేము డెవలప్ చేసి ఆ సేమ్ డ్రగ్ ప్రొడ్యూస్ చేస్తాను, ఎందుకంటే ఒరిజినల్ డ్రగ్ ఈజ్ పేటెంటెడ్ అని మాట. కానీ రివర్స్ ఇంజనీరింగ్ కోసం కూడా చాలా టెక్నికల్ ఎక్స్పర్టీస్ కావాలి. మేము తెలుసు ఇక పుస్తకం ఉంది అంటే సేమ్ పుస్తకం రాయాలంటే ఒక డిఫరెంట్ రూట్గా కావాలి కదా. అండ్ సేమ్ వే, సో టు డెవలప్ ఎగ్జిస్టింగ్ మాలిక్యూల్ బై ఎ న్యూ ప్రాసెస్ కాల్స్ ఫర్ లాట్ ఆఫ్ టెక్నికల్ ఆ ఎక్స్పర్టీస్ ఇక్కడ డెవలప్ అయింది. ఎలా అంటే RRL ఉండేది, విచ్ ఇస్ నౌ IICT. దే హ్యాడ్ సైంటిస్ట్ లైక్ Dr. A.V. Ramarao who specialized in developing new processes. And ఆయన సిప్లా వేరే డ్రగ్ కంపెనీస్కి కొలాబరేట్ చేసి ఈ ప్రొడక్షన్ ప్రాసెసెస్ కూడా డెవలప్ చేయాలి. నాట్ ఓన్లీ ప్రాసెస్ ఆఫ్ making the drug, but also production process for a new process for an old molecule. అట్లాంటి జెనరిక్స్లో హైదరాబాద్ డెవలప్ అయింది. అండ్ తర్వాత IDPL వలన చాలా
ఈకో సిస్టమ్ ఇక్కడ ఉండేది, డ్రగ్ సప్లయర్స్ ఉండేది, రా మెటీరియల్స్, పీపుల్ హు ఆర్ మేకింగ్ రా మెటీరియల్స్ ఫర్ ఐడిపిఎల్, దే కేమ్ అప్. సో దిస్ హోల్ ఈకో సిస్టమ్, at one point you can see that all big pharma companies of Hyderabad today, which are billion-dollar and multi-billion-dollar companies, have their roots in IDPL at one point. Of course, Dr. N.G. Reddy himself worked in IDPL, and there are several others who came out of IDPL. So, like ECIL, what it did for IT Revolution, same thing IDPL did for pharma sector. So, that's how ecosystem develop అయింది. అండ్ పాలసీస్ కూడా పెద్ద రోల్ అండి. ఎందుకంటే 1971లో ఇండియా పేటెంట్ లా చేంజ్ చేసింది. అది ప్రాసెస్ పేటెంట్కి రికగ్నైజ్ చేసింది, ప్రోడక్ట్ పేటెంట్ అబాలిష్ చేశారు. సో దట్ హెల్ప్డ్ ఇండియన్ కంపెనీస్, చాలా పుష్ వచ్చింది. సో అందుకోసం ఈ చాలా డెవలప్మెంట్ అయింది ఫార్మా సెక్టర్లో. వ్యాక్సిన్లో కూడా న్యూ టెక్నాలజీస్ వచ్చాయి. బయోటెక్నాలజీ లైక్ భారత్ బయోటెక్ యూ మెన్షన్, శాంతా బయోటెక్, దే డెవలప్ ద హెపటైటిస్ బి. అగైన్ దట్ చేంజ్ ద గ్లోబల్గా ఇంపాక్ట్ అయింది ఆ వ్యాక్సిన్స్ది. ఇప్పుడు కోవిడ్ టైంలో కూడా మేము చూసాము. ఇవన్నీ స్లోగా డెవలప్ అయింది. టెక్నికల్ ఎక్స్పర్టీస్, కొలాబరేషన్ విత్ రీసెర్చ్ ల్యాబ్స్ అండ్ ఈకో సిస్టమ్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కంబైన్ చేస్తే ఇది రెవల్యూషన్గా కనిపిస్తుంది. కానీ చాలా కాలం జరిగింది దానికి. అంటే డిఫెన్స్, ఐటీ, ఫార్మానే కాదు, ఈవెన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ చాలా మంది తెలియని. ఇక్కడ రైస్ రీసెర్చ్ నుంచి మొదలుకొని సీడ్ రీసెర్చ్, ఇట్స్ ఎ వెరీ బిగ్ రీసెర్చ్ సెంటర్ ఫర్ అగ్రికల్చరల్. మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ రిపోర్టర్గా ఏమంటారు, కవర్డ్ లాట్. సో వాట్ ఈస్ ద అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇకో సిస్టమ్ ఆఫ్ హైదరాబాద్? అగ్రికల్చర్ రీసెర్చ్ కూడా జోగ్రఫికల్లీ ఈ లొకేషన్ వలన డెవలప్ అయిందంటే వేరియస్ అగ్రోక్లైమాటిక్ జోన్స్ ఫ్యాక్టర్స్ ఇక్కడ ఫేవరబుల్గా ఉంది. సో అందుకోసం రీసెర్చ్ వాజ్ ఆల్సో లైక్ ఎగ్రిసాట్ లుక్డ్ అట్ హైదరాబాద్ మెయిన్లీ బికాజ్ ఇట్ వాజ్ హ్యావింగ్ బోత్ బ్లాక్ సాయిల్ అండ్ రెడ్ సాయిల్ ఎట్ సమ్ పాయింట్. So they could develop at the same time it was a semi-arid zone, less water and all that. So they could so అందుకోసం రీసెర్చ్ ఇక్కడ సెటప్ చేశారా. అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఉండేది ఏపీఐఓ ముందు, ఇప్పుడు ఎన్జి రంగా నేమ్ చేంజ్ చేశారా. సో దట్ నేమ్ హెస్ చేంజ్. సో ఒరిజినల్లీ ఏపీ అగ్రికల్చర్ యూనివర్సిటీ. అండ్ నిజాం పీరియడ్లో కూడా యూనివర్సిటీ లేదు, కానీ చిన్న చిన్న రీసెర్చ్ స్టేషన్స్ ఉన్నాయి. క్రాప్ స్పెసిఫిక్ రీసెర్చ్ స్టేషన్ పర్బనీలో, షుగర్ కేన్, అన్ని కాటన్ గురించి ఒకటి. సో దట్ కైండ్ ఆఫ్ ఏ కంబైన్డ్. సో ఇట్ కంటిన్యూడ్ అండ్ దెన్ ఇట్ వాజ్ మోర్ ఫార్మలైజ్డ్ 48-50s తర్వాత. అండ్ అగ్రికల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ సెటప్ అయ్యాయి. అండ్ అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ వచ్చాయి. సీడ్ క్యాపిటల్ డెవలప్ అయింది హైదరాబాద్. సో ఇవన్నీ same way, it is almost similar story, availability of land, entrepreneurship and research inputs, ఇవన్నీ కంట్రిబ్యూట్ చేశారు. ఫైనల్గా ఎనీ డెవలప్మెంట్ యాజ్ ఇస్ బోత్ సైడ్స్, వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ డెవలప్మెంట్? ఇంత మనకు ఒకప్పుడు దిస్ కాల్ సిటీ ఆఫ్ లేక్స్, ఇప్పుడు లేక్స్ లేవు, అన్ని చెరువులు. ఇప్పుడు నేను బాధగా అంటుంటాను, నవ్వుతున్నా కాదు. వాటర్ కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్ అని మీకు చిన్నప్పుడు కెమిస్ట్రీలో చదువుకున్నాం. కానీ మీరు ప్రగతినగర్ చెరువులు, కాప్రా చెరువులు, మీకు మీర్పేట్ చెరువులు, రంగు, రుచి, వాసన అన్ని ఉంటాయి దానికి. సో హుస్సేన్ సాగర్, అన్ఫార్చునేట్లీ దిస్ ఆల్ ప్రైస్ ఆఫ్ డెవలప్మెంట్. మీకు ఫార్మా కంపెనీలు వచ్చాయి, ఆ ఫార్మా అఫ్లియంట్స్ వ్యర్థ పదార్థాలన్నీ తీసుకొచ్చి వాటర్ బాడీస్లో కలిపేశారు. సో దట్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ డెవలప్మెంట్. సిటీ ఈ అర్బన్ ఎకలాన్స్, అర్బన్ ఏరియాస్ బాగా డెవలప్ అయింది. దాంతో నాలాలు ఆక్రమించారు, వాటర్ బాడీస్ ఆక్రమించారు, లంగ్ స్పేసెస్ ఆక్రమించారు. బికాజ్ యూ రిటన్ ఎ బుక్ ఆన్ పబ్లిక్ పాలసీ అండ్ హెల్త్ కనుక. సో ఈ ప్రైస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి? ఇప్పుడు మీకు ఇక్కడ పేర్లు కూడా మనకు కనబడతాయి. జాంబాగ్, బాగ్ లింగంపల్లి, బషీర్ బాగ్, బాగ్ అంబర్పేట్, ఇవన్నీ కూడా మీకు బాగ్ అంటే చెట్లు కదా, తోట. ఇవన్నీ ఒకప్పుడు అద్భుతమైన చెరువులు, కుంటలు, తోటల నగరం. ఇంత బ్యూటిఫుల్ సిటీ ఇప్పుడు గ్రాండియస్గా కనబడచ్చు, కానీ దేర్ ఇస్ ఎ మ్యాసివ్ డిస్ట్రక్షన్ ఆల్సో. హౌ డు లుక్ ఎట్ ది ప్రైస్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి? ఐ థింక్ ఇట్స్ చాలా ఇంపార్టెంట్గా ఉందండి. ఒకటి ఎగ్జాంపుల్ ఇస్తాను. మీరు ఫార్మా సెక్టర్కి ఎగ్జాంపుల్ ఇచ్చారా. ఐడిపిఎల్ ఒరిజినల్గా
అది రష్యన్ కొలాబరేషన్. సో వెన్ రష్యన్ కన్సల్టెంట్స్ వచ్చినప్పుడు ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్లో ఏం సజెస్ట్ చేశారంటే, ఈ ఇండస్ట్రీ ఈ యూనిట్ మీరు సెటప్ చేస్తే ఈ సీ కోస్ట్ దగ్గర సెటప్ చేయండి, ఎందుకంటే పొల్యూటెంట్స్ కెన్ బి థ్రోన్ అవే ఇన్ ద సీ. ఎందుకంటే అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ లాస్ కేమ్ ఓన్లీ ఇన్ ద 70s. దిస్ వాజ్ బీయింగ్ ప్లాన్డ్ ఇన్ ద ఎర్లీ 60s. సో అప్పుడు పొల్యూషన్ కంట్రోల్ లాస్ ఏం లేవు, కానీ యూ కెన్ జస్ట్ త్రో అవే ద చాలా తర్వాత వచ్చింది. సో యూ కెన్ జస్ట్ త్రో అవే ద ఎఫ్లూయెంట్ ఇన్ ద సీ అని చెప్పారు. బట్ ఫర్ పొలిటికల్ రీజన్స్ దట్ సజెషన్ వాజ్ రిజెక్టెడ్ అండ్ హైదరాబాద్లో సెటప్ చేశానని పొలిటికల్ డిసిషన్ తీసుకున్నారు. అండ్ అప్పుడు ఏంటంటే అగైన్ దట్ పొల్యూషన్ ఇష్యూ కేమ్. సో దే సెడ్ విల్ హ్యావ్ ఎన్ ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అండ్ ఆల్ దట్. దేర్ వాజ్ లాట్ ఆఫ్ tussle between central government and AP government, and ఏం జరగలే. సో దట్ లెడ్ టు లాట్ ఆఫ్ పొల్యూషన్. అండ్ ద రష్యన్ ప్రాసెసెస్ విచ్ వర్ గివెన్, ప్రొడక్షన్ ప్రాసెసెస్ వర్ నాట్ వెరీ పర్ఫెక్ట్ లైక్ ద వెస్టర్న్ ప్రాసెసెస్. 70sలో కూడా వెన్ ప్రైవేట్ సెక్టర్ కొత్త కొత్త యూనిట్స్ వచ్చినప్పుడు లైసెన్స్లో నేను చాలా పాత లైసెన్స్ చూశాను. ప్రొడక్షన్ లైసెన్స్ ఇచ్చినప్పుడు అదే కంపెనీ ఏమైనా చెప్తే మేము ఇలా చేస్తాను, మీ కంపౌండ్లోనే మేము వేస్ట్ ట్రీట్ చేసి అని ఆన్ పేపర్ పెడితే లైసెన్స్ ఇచ్చేసారు. ఎందుకంటే దే వాంటెడ్ ఇండస్ట్రియలైజేషన్. సో అఫ్ కోర్స్ వీ పేడ్ ఏ హ్యూజ్ ప్రైస్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్. తర్వాత హైటెక్ సైబరాబాద్ డెవలప్ అయినప్పుడు అక్కడ మీరు చూసినప్పుడు you would have seen that it was all full of rocks and boulders. Exactly. So all the rocks have been lost. Prehistoric rocks. Yeah, prehistoric. And these rocks are older than the Himalayas, and 2.5 billion years. Ante much older than Himalayas. So we lost a lot of that. So that and is unfortunately అది పెద్ద హెరిటేజ్ అయ్యేది. Yes. అంటే హెరిటేజ్ పట్ల యూరోపియన్ సిటీస్ మనం చాలా చూస్తాం. దే గివ్ లాట్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు హెరిటేజ్. సో మన దగ్గర ఆ హెరిటేజ్ పట్టించుకోకుండా పోయాం. So politicians or the policy makers saw it as an empty land, but that was a lot of అక్కడ కల్చర్ ఉండేది, చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి, పాస్చర్ ల్యాండ్స్ ఉన్నాయి. రాక్స్ ఆర్ నాట్ బ్యారన్, నో, దే ఆల్సో హ్యావ్ ఎన్ ఈకోసిస్టమ్, బర్డ్స్ ఉంటుంది. సో ఆల్ దట్ వాజ్ లాస్. బట్ ఫార్చునేట్లీ ఇఫ్ యూ కెన్ స్టిల్ మేనేజ్, ఏమైనా రిమైనింగ్ ఉంటే సేవ్ చేయొచ్చు. యా, వెట్లాండ్స్, రాక్స్. సేమ్ థింగ్ గోస్ విత్ ద లేక్స్. యునో, ఇఫ్ యూ హ్యావ్ ద channels which are destroyed, so how will the lake survive? They will get dry atlani. So పెద్ద ప్రైస్ we have paid. అంటే అన్ఫార్చునేట్లీ మోడర్న్ సిటీ అనే పేరిట we only saw the economic angle in it. కానీ లాంగ్ టర్మ్ సస్టైనబుల్ సిటీ ఏంటంటే విచ్ ఇస్ నాట్ జస్ట్ ఎకనామిక్. True. It has to sustain its culture, it has to sustain its social ecosystem, sustain its natural resources. ఇవన్నీ కూడా దాని సివిలైజేషనల్ ఎక్స్పీరియన్స్ను కూడా ప్రొటెక్ట్ చేయాలి. దట్ ఇస్ హౌ ఎ సిటీ హ్యాస్ టు బి బిల్ట్. కానీ ఒక్క రోజులో వచ్చిన ప్రాసెస్ కాదు కనుక దట్ ద ప్రైస్ ఆఫ్ డెవలప్మెంట్. అట్లీస్ట్ మనం ఇప్పటికైనా కాస్త రియలైజ్ అయితే వీ విల్ ప్రిజర్వ్ ది బ్యూటీ ఆఫ్ హైదరాబాద్, ది యునిక్నెస్ ఆఫ్ హైదరాబాద్. వీ హ్యావ్ టు ప్రిజర్వ్ ద హిస్టరీ అండ్ హెరిటేజ్ ఆఫ్ హైదరాబాద్ అలాంగ్ విత్ ద మోడర్న్ డెవలప్మెంట్. ఆధునిక అభివృద్ధితో పాటు హైదరాబాద్కున్న తరతరాల చరిత్ర, సంస్కృతి, నాగరికత, ఇక్కడి ప్రత్యేకతల్ని కూడా మనం పరిరక్షిస్తూ హైదరాబాద్ అంటే ప్రపంచీకరణ యుగంలో గ్లోబలైజ్ సిటీ వితౌట్ లూజింగ్ యువర్ రూట్స్. నీ మూలాలు పోకుండా ప్రపంచమంతా నువ్వు అభివృద్ధి కావచ్చు. మనం అన్నట్లు హైదరాబాద్ సృష్టించిన సత్య నాదెల్లా ఇవాళ మైక్రోసాఫ్ట్ అధినేతగా ఉన్నాడు. ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ హైదరాబాద్. ఇక్కడ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదివారు. సో హైదరాబాద్కున్న ఈ గ్లోబల్ గ్లోబల్ మ్యాప్ ఈజ్ ఎ ట్రూలీ రిమార్కబుల్ జర్నీ. రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ దినేష్ సి శర్మ గారు. మీరు రాజస్థాన్ నుంచి మైగ్రేట్ అయ్యి హైదరాబాద్ను ఇంతగా ఓన్ చేసుకొని హైదరాబాదీ బిడ్డగా, ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాదీ బిడ్డగా మీరు ఈ పుస్తకంలో నాకు అర్థమవుతుంది. బియాండ్ బిర్యానీ, ది మేకింగ్ ఆఫ్ ది బియాండ్ బిర్యానీ, ద మేకింగ్ ఆఫ్ ఎ గ్లోబలైజ్ హైదరాబాద్ అనే పుస్తకంలో I not only see your insight, your love and affection for Hyderabad. హైదరాబాద్ నగరానికి ఉన్న మీకున్న ప్రేమ, ఆ అభిమానం కూడా కనబడుతుంది. దాట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ హైదరాబాద్. నేను ఆదిలాబాద్ జిల్లా నుంచి తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతం ఉత్తర తెలంగాణ నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చి 46 years అయింది.
కానీ హైదరాబాద్గా భాగం అయిపోయాను. సో ఆదిలాబాద్ నుంచి రానివ్వండి, రాజస్థాన్ నుంచి రానివ్వండి, ఆర్మేనియా నుంచి రానివ్వండి, పర్షియా నుంచి రానివ్వండి, హైదరాబాద్ అందరినీ తన ఒడిలో చేర్చుకొని సెద తీర్చి హైదరాబాద్ మీకు రాయలసీమ, కోస్తా, తమిళ, కన్నడ, మరాఠా ఏ తేడా లేకుండా హైదరాబాదీ అనే ఒక ఐడెంటిటీని ఇచ్చి మనందరినీ తనలో కలుపుకుంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు హైదరాబాద్. Let us salute Hyderabad. Thank you very much, Dinesh C Sharma. Thank you. It was so nice. Thank you.